ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ఇమ్మానుయేల్ పరిచర్యల పక్షముగా మీకు మా శుభములు. ప్రభు కృప మరియు మీ అందరి ప్రార్థనల వలన ఇమ్మానుయేల్ పరిచర్యల ద్వారా అనేకులు ఆశీర్వదింపబడుటకు ప్రభు తన దాసుడైన పాస్టర్ రాజశేఖర్ గారికి బయలుపరిచిన అనేక ఆత్మీయ సత్యాలను గిల్బోవా అనబడు క్యాసెట్స్ పరిచర్య ద్వారా మీకు అందించడానికి సంతోషించుచున్నాం. ఈ సందేశము ద్వారా మీరు ఆశీర్వదింపబడాలని, అనేకమైన మేలులు పొందుకోవాలని, ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని నిత్యము మేము ప్రార్థించుచున్నాము. ఈ రాత్రి సమయమందు మార్కు అనేటటువంటి భక్తుడు తన మొదటి అధ్యాయంలో క్రీస్తు ప్రభుల వారి గురించి చెప్పబడిన సమాచారాలు కొన్ని ఉన్నాయి. వాటిని గురించి మనం ధ్యానించడానికి ప్రభు మనకు సహాయం చేయాలి. మార్కు సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనంలో దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము అని ప్రారంభించారు. లోకంలో అనేక మంది ఈ రీతిగా ప్రశ్నించవచ్చు, ఎవరు యేసు, ఎవరు యేసు అని. యేసు క్రీస్తు ప్రభుల వారిని గూర్చి రకరకాలైన జవాబులు లోకంలో ఉన్న ప్రజలు చెప్పచ్చు. యేసు వడ్లవాని కుమారుడని, యేసు కన్యమరియ కుమారుడని, యేసు గలిలయుడని, యేసు నజరేతువాడని, యేసు బెత్లెహేములో పుట్టాడని. అయితే మార్కు గారు చాలా స్పష్టంగా చెప్పారు, దేవుని కుమారుడైన యేసు క్రీస్తు సువార్త ప్రారంభము అని చెప్పారు. ఎవరి యేసు అని అడిగితే దేవుని కుమారుడాయన. వింటున్న తల్లి, నా ప్రేమైన తల్లి, ఆలోచించవలసిన విషయం, ఆయన సువార్త ఇందులో ప్రారంభిస్తున్నానని మాట్లాడాడు. మార్కు తన సొంత కుటుంబ విషయాలు కానీ, తన సొంత అనుభవాలు కానీ, తన పేదరికాన్ని గురించి కానీ, తనకున్న శ్రమల గురించి కానీ, తన కుటుంబంలో కుటుంబ వ్యవస్థలో ఉన్న ఉడుదుడుకులు కానీ తాను రాసిన సువార్తలో ఆయన రాయలేదు. ఈరోజు ఒక సువార్తికుని వేదిక మీద నిలబెడితే ఆయన కష్టాలు, ఆయన కుటుంబము, ఆయన బాధలు, ఆయన సాధకాలు, ఆయన గొప్పతనం, ఆయన మంచితనాలు ఇవన్నీ చెప్పి ముగించిన తరువాత మళ్ళీ యేసయ్యను గురించి చెప్పుకుంటాడు. ఆ రోజున్న భక్తులకి ఈ రోజున్న భక్తులకి ఎంత వ్యత్యాసమో మీరు ఆలోచించాలి. మన విషయాలు, మన చరిత్రలు ప్రజలకు అవసరం లేదు. మన కష్టాలు, మన నష్టాలు ప్రజలకు అవసరం లేదు. ప్రజలను మార్చేది నా చరిత్ర కాదు, ప్రజలను మార్చేది యేసయ్య చరిత్ర. యేసును గురించి ప్రజలకు చెప్పమనే యేసయ్య తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. ఆయన అన్నమాట, మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పాడు. సువార్తలో 3 ప్రత్యేకమైన భాగాలు ఉన్నాయి. సువార్త అనున్నటువంటి మాటకు మంచి వార్త అని అర్థం. ఏమిటా సువార్త? సువార్తలో ఉన్న 3 ప్రత్యేకమైన భాగాలు ఏమిటి అని అడిగితే, సువార్తలో ఉన్న మొదటి భాగం క్రీస్తు ప్రభుల వారి జననం. సువార్తలో ఉన్న 2వ భాగం క్రీస్తు ప్రభుల వారి మరణం. సువార్తలో ఉన్న 3వ భాగం క్రీస్తు ప్రభుల వారి పునరుద్ధానం. ఇది సువార్త. ఎందుకు ఇది సువార్త? వార్త అనున్నటువంటిది జరగకూడని కార్యము జరిగినప్పుడు దానిని వార్త అని అంటారు. ఒక లారీ, ఆటో ఢీకొని 4 చనిపోయారు అనేది వార్త కాదు. అది సహజంగా జరిగే కార్యం. జరగకూడనిది జరిగినప్పుడే దాన్ని వార్త అని అంటారు. ప్రియులరా, గమనించాలి, యేసు దేవుని కుమారుడు, దేవుడే ఆయన. అయితే ఆయన దేవుడుగా ఉండవలసిన వాడు నరుడుగా పుట్టాడు. ఇది జరగకూడని కార్యం. దేవుడు మనుషుడుగా పుట్టడు, పుట్టకూడదు, పుట్టే ఆ పరిస్థితులు కూడా లేవు. అయితే ఆయన పుట్టాడు కాబట్టి ఇది వార్త, మంచి వార్త. 2వది, దేవుడు చనిపోడు. అయితే క్రీస్తు ప్రభులు వారు చనిపోయారు. దేవుని వాక్యం సెలవిస్తారు, యేసు చనిపోయాడు. దేవుడు చనిపోడు. యేసయ్యే చెప్పాడు, నేను నిత్య జీవము కలవాణ్ణి, నా యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం కలవాడు, వాడు చనిపోయినా మరలా బ్రతుకును అని ప్రభువు చెప్పాడు. యేసయ్య ఈ రీతిగా మాట్లాడాడు, మరణమా నీ విజయం ఎక్కడా, మరణపు ముల్లా నీ విజయం ఎక్కడా అని మాట్లాడాడు. మరణాన్ని, మరణపు ములును
సవాలు చేసిన యేసయ్య చనిపోయాడు. ఇది కూడా వార్తే. జరగకూడని కార్యం జరిగేది కాబట్టి ఇది కూడా వార్తే. మూడవది, చనిపోయిన వాడు తిరిగి లేవడు, అయితే యేసయ్య తిరిగి లేచాడు. ఇది కూడా వార్తే. ఇది సువార్త. యేసయ్య చెప్పిన మాట ఏమిటంటే, మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నా పుట్టుక గురించి, నా మరణాన్ని గురించి, నా పునరుద్ధానాన్ని గురించి ప్రజలకు చెప్పమని ప్రభు చెప్పాడు. అంతకు మించి ఇంకేది చెప్పమని ప్రభు చెప్పలేదు. ఈరోజు సువార్త రద్దయిపోయాది. ఏవో అశుభవార్తలన్నీ కూడా ప్రజలకు చెప్పడం ప్రారంభించారు. కాబట్టి సువార్త ద్వారా ప్రజలలో కలగవలసినటువంటి మార్పులకు ప్రతిగా ప్రజలలో కలుగుతున్నటువంటి మార్పులు వేరైపోయాయి. దైవికంగా ప్రజలు మార్చబడ్డం లేదు, కానీ లౌకికంగా ప్రజలు మార్చబడ్డం మనము చూస్తూ ఉన్నాం. సువార్త ద్వారా ప్రజలలో రావాల్సింది ఆత్మీయత. సువార్త ద్వారా ప్రజలలో రావాల్సింది రక్షణ. సువార్త ద్వారా ప్రజలలో రావాల్సింది మారుమనసు. సువార్త ద్వారా ప్రజలలో రావాల్సింది పాపము నుండి విడుదల. సువార్త ద్వారా ప్రజలలో రావాల్సింది పరిశుద్ధాత్మ అభిషేకం. సువార్త ద్వారా ప్రజలకి రావాల్సింది ఆత్మకు సంబంధించిన వరాలు, ఫలాలు. ఇవి కనిపించడం లేదు ప్రజలలో, ఇవి వినిపించడం లేదు ప్రజలలో. సువార్త ద్వారా ఒక వ్యక్తిలో ప్రవేశించవలసిన కార్యాలు రద్దయిపోయాయి. కారణం, సువార్త ప్రజలకు సరైన రీతిగా అందడం లేదు. సువార్తకు సంబంధించిన సమాచార ప్రజలు వినడం లేదు. ఏవో తమ గొప్పలు, ఏవో తమ యొక్క పరిస్థితులు, తమ యొక్క సిద్ధాంతాలు, తమ యొక్క సాంప్రదాయాలు, తమ యొక్క నీతి, వీటిని ప్రజలకు ఎక్కువగా చెప్పడం ప్రస్తుతపు దినాలలో ప్రారంభమైపోయాయి. ఇవి రద్దు కావాలి, ఇవి ఆపబడాలి. దేవుని యొక్క సువార్త ప్రారంభం కావాలి. ప్రియులారా, గమనించాలి. ఈ మార్కు సువార్త 1వ అధ్యాయంలో ఈ రీతిగా చెప్పబడింది, దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి సువార్త ప్రారంభమని. ప్రియులారా, ఎంత మంచి మాట! ఆ భక్తుడు ఎప్పుడు కూడా తన్ను గూర్చి కానీ, తన అనుభవాలు గూర్చి కానీ, యేసుతో తనకున్న పరిచయాలు కానీ, తాను పొందిన శక్తి కానీ ఏవి కూడా అందులో పొందుపరచలేదు. ఏ క్రీస్తు ప్రభుల వారిని తాను నమ్ముకున్నాడో, ఏ క్రీస్తు ప్రభుల వారి ద్వారా తాను రక్షించబడ్డాడో ఆయనను గుర్చి వివరంగా రాసుకుంటూ ఆయన ముగించాడు. నిజంగా అపోస్తలుడైన మార్కు గారికి మనమందరము కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. కారణం, ఆయన వెనకుండి క్రీస్తు ప్రభుల వారిని ముందు పెట్టాడు. ఆయన పరిస్థితుల్ని మరుగు చేసుకుని యేసు క్రీస్తు ప్రభుల వారిని, క్రీస్తు ప్రభుల వారి పరిస్థితులను ప్రజలకు తెలియజెప్తూ వచ్చాడు. ఆ తర్వాత జరిగిన సమాచారం ఏమిటంటే, మార్కు గారు వెంటనే యేసయ్యని గుర్చి రాయలే, బాప్తిస్మం ఇచ్చే యోహానును గుర్చి ప్రారంభించాడు. రెండవదిగా బాప్తిస్మం ఇచ్చే యోహానును గుర్చి పరిచయం చేస్తూ ఆయన అరణ్యంలో ఒక శబ్దము అని చెప్తూ ఆయన క్రీస్తు ప్రభుల వారి యొక్క మార్గములను సరళము చేయటానికి వచ్చాడు అని చెప్పాడు. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాన్ అంటున్నాడు, ఆయన హెచ్చించబడాలి, నేను తగ్గించబడాలి. నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. నేను వంగి ఆయన చెప్పులు వారు విప్పుటకు కూడా నేను యోగ్యుడను కాను అని చెప్పాడు. అంటూ ఆయన అన్నాడు, నేను పాప క్షమాపణ నిమిత్తం నీళ్లలో మీకు బాప్తిస్మం ఇస్తున్నా, ఆయన అగ్నితోనూ ఆత్మతోనూ బాప్తిస్మం ఇస్తాడు అని చెప్పాడు. మార్కు గారు క్రీస్తు ప్రభుల వారి మార్గాలను సరళము చేయటానికి వచ్చిన మొదటి ప్రవక్త, లేక ఆఖరి ప్రవక్త, మొదటి సువార్తికుడు, ఆఖరి ప్రవక్త, ఆ మొదటి అపోస్తలుడు, ఆఖరి ప్రవక్త అయిన బాప్తిస్మం ఇచ్చే యోహాను గారిని మనకు పరిచయం చేశాడు. హల్లెలూయా! తన్ను తాను పరిచయం చేసుకోలేదు. యేసుకు సంబంధించిన వారిని, యేసుకు సంబంధించిన వాటిని తాను పరిచయం చేశాడు. ఎంత గొప్ప హృదయం కలిగిన వాడు మార్కు! ఎంత విశాల హృదయం కలిగిన వాడు మార్కు! మార్కులో యేసు క్రీస్తు ప్రభుల వారి ఎంత నిండుగా నింపబడి ఉన్నాడో ఆలోచించవలసిన విషయం. రెండవది, యోహాను గారిని చెప్పి ముగించిన తరువాత క్రీస్తు ప్రభుల వారిని గూర్చి చెప్పడం ఆయన ప్రారంభించాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు యోహాను యోర్దాను దగ్గర బాప్తిస్మం ఇస్తూ ఉన్నప్పుడు
యేసయ్య కూడా బాప్తిసం తీసుకోవటానికి వెళ్ళాడు అని చెప్పారు. ప్రియులారా గమనించాలి, యేసయ్య బాప్తిసం తీసుకోవటానికి వెళ్లి యోహాను దగ్గర బాప్తిసం తీసుకున్నాడు. వాక్యంలో చెప్పబడిన మాట, ఆయన బాప్తిసాన్ని తీసుకుని అద్దరికి వచ్చుచుండగా పరలోకము నుండి ఈ రీతిగా వినిపించాడు, ఆకాశము తెరవబడి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని పరలోకం క్రీస్తు ప్రభుల వారిని మాట్లాడాడు. అదే సమయంలో క్రీస్తు ప్రభుల వారి మీద పరిశుద్ధాత్మ దిగినట్టుగా వాక్యం సెలవిస్తాడు. యేసు బాప్తిసాన్ని పుచ్చుకున్నాడు, యేసు పరిశుద్ధాత్మని పొందాడు. యేసు క్రీస్తు ప్రభుల వారిని గూర్చి పరలోకం ఈ రీతిగా మాట్లాడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. నేను అడిగే ప్రశ్న, యేసయ్య బాప్తిసం తీసుకున్నాడు, మీరు తీసుకున్నారా? యేసయ్య పరిశుద్ధాత్మ పొందారు, మీరు పొందారా? అప్పుడే పరలోకానికి మీరు ప్రియ కుమారులు, అప్పుడే పరలోకం మీ యందు ఆనందించటానికి అవకాశాలు ఉంటాయి. కొంతమంది అంటున్నారు బాప్తిసాలు అవసరం లేదు, కొంతమంది అంటున్నారు ఆత్మ ఇప్పుడెక్కడిది, ఆత్మ ఎప్పుడుదోనని. అలాంటప్పుడు యేసు ప్రభుల వారు కూడా 2000 సంవత్సరాల నాటి మనిషి కదా, మరి ఆయన ఎందుకు నీకు? దయచేసి గమనించవలసింది, ఆయన నీకు అవసరమా? బాప్తిసం కూడా అవసరమే. బాప్తిసం నీకు అవసరమా? పరిశుద్ధాత్మ కూడా నీకు అవసరమే. యేసు క్రీస్తు ప్రభుల వారు వాటిని కలిగి ఉన్నప్పుడు, వాటిని పొందుకున్నప్పుడు నాకు అవసరం లేదని నీవు మాట్లాడితే, ముగింపులో నీకు ఈ విషయాన్ని చెప్తాను. అవసరం లేదని మాట్లాడే వాళ్ళు ఎవరు అన్నది ఆఖరిలో మీతో మాట్లాడటానికి ప్రభు నాకు సహాయం చేయ. ఆత్మ పొందిన తరువాత యేసు క్రీస్తు ప్రభుల వారు వెంటనే సువార్త ప్రకటించినట్లుగా రాయబడలేదు. ఆత్మ అతనిని అరణ్యములకు కొనిపోయెను అని చెప్పబడింది. అరణ్యాలకు కొనిపోయిన తరువాత 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. వాక్యం ఈ రీతిగా సెలవిస్తాది, సాతానుడు క్రీస్తు ప్రభుల వారిని శోధించాడని. అదే సమయంలో వాక్యంలో చెప్పబడిన మాట, ఆయన అరణ్య మృగములతో కూడా ఉండెను అని వాక్యం సెలవిస్తారు. 3వ మాట రాయబడింది, ఆయనకు దేవదూతలు పరిచర్య చేసిరి అనని. యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు అరణ్య మృగాలతో ఆయన ఉన్నాడు. ప్రియులారా, సాతానుడు శోధిస్తూ ఉన్నాడు. 3వది, దేవదూతలు అతనికి పరిచర్య చేస్తూ వచ్చారు. శోధకుడు శోధించినప్పుడు శోధించబడ్డాడు. దేవుని వాక్యం సెలవిస్తాడు, శోధన సహించువాడు ధన్యుడని. శోధన కలిగినప్పుడు కలవరపడనవసరం లేదు. శోధన కలిగినప్పుడు శోధన సహించువాడు ధన్యుడని దేవుని వాక్యం సెలవిస్తాడు. దైవ జనాంగమా, ఈ రాత్రి సమయమందు క్రీస్తు ప్రభుల వారు ఆ రీతిగా శోధనను జయించిన తరువాత ఆయన గలిలియా ప్రాంతములలోనికి వెళ్ళాడు అని వాక్యం సెలవిస్తాడు. 14వ వచనంలో చెప్పబడిన మాట, యోహానును చెరపట్టబడిన తరువాత యేసు క్రీస్తు ప్రభుల వారు, యోహాను దినములు సంపూర్ణమైపోయాయి. యేసు క్రీస్తు ప్రభుల వారు గలిలియా ప్రాంతాలలో సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. ఆ స్థలంలోనికి వెళ్ళిన తరువాత గలిలియా నదీ తీరాన యేసు ప్రభుల వారు వెళుతూ ఉంటే సీమోను, ఆంద్రేయ ఇద్దరు కూడా చేపలు పట్టడం గమనించాడు. యేసయ్య వాళ్ళిద్దరిని చూసి, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుషుల్ని పట్టే జాలరునిగా చేస్తాను అని చెప్పాడు. వాళ్ళిద్దరూ కూడా వారి వలలు దోణిలు విడిచి యేసయ్యని వెంబడించారు. ఇంకా కొంత దూరం వెళ్ళిన తరువాత వాక్యం ఈ రీతిగా సెలవిస్తాడు, అక్కడ యోహాను, యాకోబు, జెబెదయి కుమారులు ఇద్దరు కూడా వారి పనివారితో, వారి తండ్రితో కూడా ఉన్నట్టు వాక్యం సెలవిస్తాడు. వాళ్ళిద్దరిని కూడా చూసి ప్రభు అన్నాడు, నన్ను వెంబడించండి అని పిలిచాడు. దైవ జనాంగమా, వెంటనే వారు వారి పనివారిని, వారి తండ్రిని, వారి దోనె, వారి వలలు విడిచి యేసును వెంబడించారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యని వెంబడించటానికి ఎన్ని పర్యాయాలు నిన్ను పిలవాలి, ఎన్ని కూడికలు నీకు పెట్టాలి, ఎంతమంది ప్రసంగికులు మీ పట్టణంలోకి రావాలి, యేసయ్య పిలుపు విని ఆయనకు లోబడటానికి ఇంకా ఎంతమంది ప్రసంగికులు మన పట్టణంలోకి రావాలి. సీమోను సోదరుడైన ఆంద్రేయని యేసు ఒకే పర్యాయం పిలిచాడు. జెబెదయి కుమారులైన యోహాను,
యాకోబుని యేసు క్రీస్తు ప్రభుల వారు ఒకే పర్యాయం పిలిచారు. ఒక్క పర్యాయం క్రీస్తు ప్రభుల వారి పిలుపు విన్న వారు వారికున్న సమస్తమును విడిచి యేసు క్రీస్తు ప్రభుల వారిని వెంబడించారని వాక్యం సెలవిస్తాది. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి సమయమందు ప్రభు నిన్ను కూడా పిలవటానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు నిజంగా నన్ను పిలుస్తున్నాడు అని నీ మనస్సాక్షి నీకు చెబితే నీకున్నవి విడిచి రాగలవా? నీ పాపాన్ని విడిచి రాగలవా? నీ వ్యభిచారాన్ని విడిచి రాగలవా? నీ జూదాన్ని విడిచి రాగలవా? నీ అక్రమాలను విడిచి రాగలవా? నీ ఆచారాలు సాంప్రదాయాలు విడిచి నా యేసు క్రీస్తు ప్రభుల వారిని వెంబడించడానికి రాగలవా? రాగలవా? ఈ ప్రశ్నకు నీ జవాబేమి? రాగలవా? నీవు రాని పక్షాన యేసు నీకు లేడు. యేసు నీకు లేకపోతే రక్షణ నీకు లేదు. యేసు నీకు లేకపోతే పాప క్షమాపణ నీకు లేదు. యేసు నీకు లేకపోతే సమాధానం నీకు లేదు. యేసు నీకు లేకపోతే స్వస్థత నీకు లేదు. యేసు నీకు లేకపోతే పరలోకం లేదు, లేదు, లేదు. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నా నా తల్లి, వింటున్నా నా ప్రేమైన తండ్రి, దయచేసి గమనించాల్సింది. ఆ తరువాత చెప్పబడిన మాట, గలిలయలో 4 శిష్యుల్ని సంపాదించుకున్న యేసు క్రీస్తు ప్రభువారు గలిలయను విడిచిపెట్టి కపెర్నహూములోనికి వెళ్ళాడని 21వ వచనంలో ప్రారంభమయ్యారు. యేసు కపెర్నహూములోనికి వెళ్ళాడు అని వాక్యం సెలవిస్తారు. ఆయన కపెర్నహూములోనికి వెళ్ళిన తరువాత ఆ దినము విశ్రాంతి దినమని వాక్యంలో రాయబడి ఉంది. విశ్రాంతి దినమని తెలిసిన తరువాత వెంటనే యేసయ్య ఒక సమాజ మందిరములోనికి వెళ్ళెను అని వాక్యం సెలవిస్తారు. సమాజ మందిరములోనికి వెళ్ళిన యేసయ్య సమాజ మందిరంలో ఉన్న ప్రజలకి ఆయన బోధించుచుండెను అని వాక్యం సెలవిస్తారు. నన్ను బాగా గమనించవలసిన విషయం, యేసు క్రీస్తు ప్రభుల వారు ఏ దినాన కపెర్నహూములోకి వెళితే ఏముందండి? దాని గురించి రాయాలనా? ఏ దినం వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు, ఇవన్నీ కూడా రాయాలనా? రాయాల్సిందే. ప్రియులారా, మార్కు గారు నిజంగా క్రీస్తు ప్రభుల వారి అణువుని క్షణ క్షణం ప్రతి కార్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా గమనించి వ్రాసాడు. అందుకు మార్కు గారికి కృతజ్ఞతలు చెల్లించాలి. యేసు కపెర్నహూములోనికి వెళ్ళిన దినం విశ్రాంతి దినం. నన్ను బాగా గమనించాలి. ఈ రోజుల్లో విశ్రాంతి దినాన్ని ఆరాధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నన్ను బాగా గమనించాలి. విశ్రాంతి దినమే శ్రేష్టమైన దినమని, విశ్రాంతి దినమును మినహాయించిన వారు పరలోకానికి వెళ్లరని కొందరు గట్టిగా మాట్లాడుతున్నారు. దయచేసి వారి భక్తిని బట్టి నేను మాట్లాడడం లేదు, విశ్రాంతి దినాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. అటువంటి వారు ఎవరైనా ఈ స్థలంలో ఉంటే ఒక్కసారి గలతీ పత్రిక 2వ అధ్యాయం 19, 20, 21 వచనం. అలాంటి వారు ఎవరైనా ఇక్కడుంటే దయచేసి లూకాసు వార్త 6వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకోనట్లయితే స్పష్టంగా మనకు అర్థమవుతాది. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ, ధర్మశాస్త్రము నిమిత్తమై నేను చనిపోయాను. నేను ఒకవేళ బ్రతికితే క్రీస్తు కొరకే నేను బ్రతుకుతున్నాను. ధర్మశాస్త్ర నియమములను ఖచ్చితంగా పాటించిన, ధర్మశాస్త్ర నియమములను ఖచ్చితంగా నేర్చుకున్న అపోస్తలుడైన పౌలు గారు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా క్రైస్తవ్యం ఉందని, క్రీస్తు ఉన్నాడని, క్రీస్తుని నమ్ముకున్న వారిని చంపుతూ హింసిస్తూ సంఘాలను చెడగొట్టిన అపోస్తలుడైన పౌలు గారు గలతీ పత్రికలో రాస్తున్నాడు, ధర్మశాస్త్రం విషయం నేను చనిపోయానని. 2వ మాట ఆయన అంటున్నది ఏమిటంటే, ధర్మశాస్త్రము ద్వారా నీతి కలిగినట్లయితే యేసు క్రీస్తు ప్రభుల వారి కృపను బట్టి క్రీస్తు మరణించడం నిరర్థకమైపోతాది, వ్యర్థమైపోతాది. ధర్మశాస్త్రము ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడుగా మార్చబడితే యేసు క్రీస్తు కల్వరిలో చనిపోవడము అనేటటువంటిది వ్యర్థమైపోతారు. ఒక వ్యక్తి నీతిమంతుడు కావటానికే నీతిమంతుడైన క్రీస్తు ప్రభువ దేవుని కుమారుడైన దేవుడైన యేసు క్రీస్తు ప్రభువ నేనే నిత్య జీవాన్ని,
నేనే పునరుద్ధానమును అని చెప్పిన యేసు క్రీస్తు ప్రభువారు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అని చెప్పిన యేసు ప్రభువారు, నేనే ద్వారమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు వెళ్ళలేడు అని చెప్పిన యేసు క్రీస్తు ప్రభువారు ఒక వ్యక్తిని నీతిమంతునిగా చేయటానికే మనుషుడుగా పుట్టి కలువరి శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఆయన కాచిన రక్తముతో మన పాపములను కడిగి మనల్ని నీతిమంతునిగా చేశాడు. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని నీతిమంతునిగా చేస్తే యేసు క్రీస్తు ప్రభువారి మరణం నిరర్థకమైపోతాది అని పౌలు గారు చెప్పారు. పౌలు మాట కాదందామా? పౌలు మాట అవునందామా? పౌలు మాట అవును, పౌలు మాట అవును, పౌలు మాట అవును. ఎందుకంటే ధర్మశాస్త్రం ఒక వ్యక్తికి పాపాన్ని తెలియజెప్పింది, కానీ పాపము నుండి పరిపూర్ణంగా ధర్మశాస్త్రం విడిపించలే. ప్రియులారా, ధర్మశాస్త్రం వ్యక్తికి పాపాన్ని తెలియజెప్పింది, అయితే పాపాన్ని కడిగింది యేసు క్రీస్తు ప్రభువారి రక్తమే. హల్లెలూయా, హల్లెలూయా. దైవ జనాంగమా, దయచేసి గమనించాల్సింది లూకాసు వార్త 6వ అధ్యాయం 5వ వచనంలో చదువుకున్నట్లయితే వాక్యములు ఈ విధంగా రాయబడింది. ఏమని రాయబడిందో తెలుసా? మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు యజమాని అని రాయబడింది. విశ్రాంతి దినమునకు మనుష్య కుమారుడు యజమాని. విశ్రాంతి దినము అని చెప్పబడింది. విశ్రాంతి దినము. మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభులవారు. యేసుక్రీస్తు ప్రభులవారు దినమునకు యజమాని. విశ్రాంతి దినమునకు యజమాని. యజమాని గొప్పవాడా? దాసుడు గొప్పవాడా? దాసుడు ఎప్పుడు కూడా స్వతంత్రుడు కాలేడు. దాసుడు ఎప్పుడు కూడా యజమానుడు కాలేడు. ప్రియులారా, దాసుడు విశ్రాంతి దినం, యజమాని యేసుక్రీస్తు ప్రభులవారు. యజమాని మనకు అవసరమా? దాసుడు మనకు అవసరమా? వాక్యం సెలవిస్తారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, విశ్రాంతి దినము అన్నాడు. దినము గొప్పదా? దేవుడు గొప్పవాడా? దేవుడే గొప్పవాడు. దినము ఒక్క నాటికి గొప్పది కానే కాదు. అయితే దినం మంచిది. యేసయ్య ప్రతి దినాన్ని చేసి ఈ దినం మంచిది, ఈ దినం మంచిది, ఈ దినం మంచిది అన్నాడు. దినము మంచిదే, కానీ దినము ఒక్కనాటికి మనుషునికి రక్షణ ఇవ్వలేదు. దినం ఒక్కనాటికి మనుషునికి మారు మనసు ఇవ్వలేదు. దినం ఒక్కనాటికి మనుషునికి పాప క్షమాపణ కలిగించలేదు. దినము ఒక్కనాటికి మనుషునికి పరలోకాన్ని ప్రసాదించలేదు. హల్లెలూయా. చెప్దాం, నా మాటలు అర్థమైన వారు ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. వింటున్న దైవ జనాంగమా, రాత్రి సమయమందు దయచేసి గమనించాల్సింది, విశ్రాంతి దినమున యేసు సమాజ మందిరంలోకి వెళ్ళటానికి గల కారణం ఈ విశ్రాంతి దినమునకు నేను యజమాని అని చెప్పటానికి. దినము మీకు చేయలేనిది నేను చేస్తానని చెప్పటానికి. దినము మీ జీవితంలో కలిగించలేని కార్యాలు నేను కలిగిస్తానని ప్రభువు వారు చెప్పటానికి కపెర్నహూములో సమాజ మందిరమునకు విశ్రాంతి దినమున యేసు వెళ్ళెను. యేసు వెళ్ళెను. వింటున్న దైవ జనాంగమా, దయచేసి గమనించాలి. యేసు ప్రభుల వారు చాలా మంచివారు. ఆయన నేను దేవుడని ఎక్కడో చెట్టు మీద పుట్ట కింద కూర్చొని రండి ఇక్కడికి అని పిలవలేదు. ఆయన ప్రజలందరూ కూడుకునే స్థలంలోకి వెళ్ళాడు. ప్రజలందరూ కలుసుకునే స్థలంలోకి వెళ్ళి తాను వారితో కూడా కలిసి ఆరాధన చేశాడు. ఈ రోజున ఒక సేవకుడు ఎవరైనా ఉంటే ఒక పట్టణంలో, మన పట్టణంలోకి ఎవరైనా దైవ సేవకుడు వస్తే సేవకులు రారు కదా, రారు కదా. స్టేటస్ ఫీల్ అవుతారు. నేనేంది వెళ్ళడం, నేను అక్కడికి వెళ్ళేదా? హూ ఇస్ దట్ ఫెలో? ఎవరా రాజశేఖర్? ఏమా డాక్టరీన్ ఏమి? ఆయన ఫండమెంటల్స్ ఏమి? ఆయన ఏం బోధిస్తాడు? ఆయన మన డాక్టరీన్ కి సంబంధించిన వాడా? వై అనెసెసరీ గోయింగ్ దేర్? నేనెందుకు వెళ్ళాలి అక్కడికి? యేసు ప్రభుల వారి మెంటాలిటీ, ఆయన మనస్తత్వానికి మన మనస్తత్వానికి ఎంత వ్యత్యాసమో చూడండి. ఆయన మనస్తత్వానికి మన మనస్తత్వానికి, ఆయన బోధకుడే, మనము బోధకులమే. ఆయన మనస్తత్వం ఎంత గొప్పది, మన మనస్తత్వం ఎంత చెడ్డది, ఎంత చెడ్డది. ఈ చెడ్డ మనస్తత్వం కలిగిన వ్యక్తి పరలోకానికి పోగలడా? ఆ చెడ్డ మనస్తత్వం కలిగిన వ్యక్తి బోధించే బోధ వినేవారు పరలోకానికి వెళ్ళగలరా అనే ప్రశ్న మీరే వేసుకోండి, మీరే వేసుకోండి.
మీరే వేసుకోండి. మన పట్టణంలో చాలా మంది ఉంటారు, మేమేం పరిశుద్ధులు, మేమే పరలోకానికి వెళతామనేవాళ్ళు. వాళ్ళని అడగండి ఈ ప్రశ్న. యేసయ్య సమాజ మందిరంలోకి వెళ్ళాడు. ఓ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులు, హెల్లేనీయులు ఎంతో మంది కూడి ఆరాధిస్తున్న ఆ స్థలంలోకి వెళ్ళి కూర్చున్నాడే బాబు. మరి మీరెందుకయ్యా వెళ్ళరు? ఓ వీఆర్ సపరేటెడ్ పీపుల్, మేమెవరితో కలవం, మేమెవరికి వందనాలు చెప్పం. వెరీ గుడ్. ఇక్కడ చెప్పొద్దండి, అక్కడ చెప్పొద్దండి, ఇక్కడ కలవద్దండి, అక్కడ కలవద్దండి. వెరీ గుడ్. మీరు ఇక్కడే ఉండండి, మీకు ఇదే పర్మనెంట్ ప్లేస్. ఒకవేళ ఇక్కడ నుండి ట్రాన్స్ఫర్ అయితే డైరెక్ట్ హెల్, డైరెక్ట్, ఇంకా వేరే క్వశ్చనే లేదు. దయచేసి గమనించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు ఒక మాట అన్నాడు, యేసు క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. వెరీ గుడ్. చాలా మంది దైవజనులు ఉన్నట్టున్నారు ఇక్కడ. మీరును కలిగి ఉండు. మనం కలవం. దైవ జనాంగమా, యేసయ్యకున్న మనసు మనకు కూడా రావాలి, మనము కూడా సంపాదించుకోవాలి. ప్రభు దగ్గర కన్నీళ్లు కార్చి ప్రభుని అడగాలి, మీ మనస్సు నాకు దయచేయమని. దయచేసి గమనించాల్సింది, ప్రతి వారు కూడా యేసయ్యలాగా సమాజ మందిరానికి వెళ్ళడం మంచిది. కొందరు భర్తలు వస్తే భార్యలు రారు, భార్యలు వెళ్తే భర్తలు రారు. ఇది ఎక్కడి గొడవ మనకు అర్థం కాదు. అమ్మా నాయన పెద్ద పెద్ద బైబిళ్ళు కొనుక్కొని మోసుకొని పోతా ఉంటారు గుడికి, బిడ్డలు మాత్రం సినిమా హాళ్ళ దగ్గర ఉంటారు. అయ్యో ప్రియులారా, తల్లిదండ్రులారా, మీ పిల్లలకు శ్రమ. భర్తలారా, ప్రార్థనకు వెళ్ళని భార్యలకు శ్రమ. ఓ తల్లులారా, ప్రార్థనకు రాని మీ భర్తలకు శ్రమ. దయచేసి ప్రతి వారు కూడా సమాజ మందిరమునకు వెళ్లే అభ్యాసం కలిగి ఉండడం మంచిది. మీరు, మీ భర్త, మీరు, మీ పిల్లలు, మీరు, మీ స్నేహితులు, మీరు, మీ బంధువులు ఆరాధనకు వెళ్ళడం చాలా మంచిది. ఎందుకో తెలుసా? మనకు ముందుగా మాదిరిగా నడిచిన యేసు క్రీస్తు ప్రభువా సమాజ మందిరమునకు వెళ్ళాడు. ఆయనను దేవుడుగా అంగీకరించిన మనం, ఆయనను సొంత రక్షకుడుగా అంగీకరించిన మనం ఆరాధనకు వెళ్ళకపోతే ప్రయోజనం ఏముంది? చాలా మంది అంటారు, మేము వెళ్ళమండి, ఆ పాస్టర్ గారు మంచివాళ్ళు కాదు అని అంటారు. మరి నువ్వు మంచివాడివా? మేము వెళ్ళమండి, ఆ సంఘంలో పెద్దవాళ్ళు మంచివాళ్ళు కాదు. మరి నువ్వు మంచివాడివా? మేము వెళ్ళమండి, ఆ సంఘంలో యూత్ మంచిది కాదు. మరి నువ్వు మంచివాడివా? ఇతరులను ద్వేషిస్తున్న నీవు, ఇతరులను తప్పులు పడుతున్న నీవు వారికంటే చెడ్డవాడివి. యోహాను సువార్తలో చెప్పబడిన మాట సహోదరుని వ్యర్థుడా అని అన్నట్లయితే నీవు విమర్శకు లోనవుతావు అని వాక్యం సెలవిస్తారు. ఎవరిని చెడ్డోడు, ఎవరు మంచోడని తీర్పు తీర్చడం నీ పని కాదు. నీ పని విశ్రాంతి దినమున, నీ పని సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి ఆరాధించు దినమున ఆరాధనలోకి వెళ్లి నీవు కూర్చొని రావాలి. నువ్వు కూర్చొని రావాలి, కుటుంబంతో వెళ్ళాలి. యేసు క్రీస్తు ప్రభుల వారి తల్లి, యేసు ప్రభుల వారిని పెంచిన తండ్రి వారు రామా పట్టణం నుండి యెరూషలేము పట్టణానికి దేవుని ఆరాధించడానికి ప్రతి ఏడాది వెళ్ళేవారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దైవ జనాంగమా, ఆరాధనకు ఆగిపోకండి. పాస్టర్ గారు దేవుడేమీ కాదు, సంఘ పెద్దలు దేవుడేమీ కాదు, యవనస్తులు దేవుళ్ళేమీ కాదు. మనలాంటి మనుషులే వారిలో ఒక బలహీనత ఉంది, మనలో ఇంకొక బలహీనత ఉంది. ఇద్దరు బలహీనులమే, ఎవరు పరిశుద్ధులం కాదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తారు మనమందరము నీతిమంతులం కాదు. ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయిన వారని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఎవరిని గూర్చి తీర్పు తీర్చవద్దు. నీవు ఆరాధనకి వెళ్ళటానికి నేర్చుకోవాలి. అది నీకు ఆశీర్వాదం. నీ భార్యతో, నీ పిల్లలతో నీవు కలిసి దేవుని మందిరానికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలండి అని అడిగితే, యేసయ్య సమాజ మందిరమునకు వెళ్లి బోధించుచుండెను అని వాక్యం సెలవిస్తారు. ఎందుకు వెళ్ళాలనో తెలుసా? సమాజ మందిరంలో బోధ ఉన్నది. బోధకుని కాదు నువ్వు చూడాల్సింది, అక్కడ కార్యక్రమాలు ఆచరించు పెద్దల్ని కాదు చూడాల్సింది. సమాజ మందిరంలో నీ కొరకు బోధ ఉన్నది. బజార్లో లేదు బోధ, మార్కెట్లో లేదు బోధ, కూరగాయల మార్కెట్లో లేదు బోధ,
ఆదివారాన గుడి ఎగ్గొట్టి కొందరు కూరగాయల మార్కెట్లో, మాంసం మార్కెట్లో తిరుగుతూ ఉంటారు. అక్కడ లేదు మీకు బోధ, సమాజ మందిరంలో బోధ ఉన్నది. కాబట్టి ప్రతి వారు కూడా సమాజ మందిరానికి, మీ ప్రార్థనా స్థలములకు వెళ్ళాలి. హల్లెలూయా. వింటున్న దైవ జనాంగమా, నన్ను బాగా గమనించవలసిన విషయం, చాలా మంది ఈ సంఘంలో మంచిగా లేరు, ఆ సంఘం ఈ సంఘం అని తిరుగుతూ ఉంటారు. మీకు తిరిగే దయ్యాలు పట్టుకున్నాయి. దయచేసి తిరగద్దండి. ఏ సంఘంలో ఉన్నారో ఆ సంఘంలోనే ఉండండి. యేసు ప్రభు మిమ్మల్ని రక్షించడానికి సంఘాలు తిరగమని చెప్పలేదు. సంఘాలు తిరిగే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళలో దేవుడు లేడు, వాళ్ళలో దయ్యముండి తిప్పుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? యేసయ్య అడిగాడు ఒక్క రోజున పరలోకంలో సైతాన్ని, ఎక్కడి నుండి వచ్చావురా బాబు నువ్వంటే, నేను భూమి మీద అటు ఇటు తిరుగుకుంటా వచ్చినానని. అటు ఇటు తిరిగే పని వాడిది, మీది కాదు, మీది కాదు. మీరు ఎక్కడున్నారో ఆ మందిరానికే వెళ్ళండి, మీరు ఎక్కడున్నారో ఆ సంఘానికే వెళ్ళండి. అటు ఇటు తిరిగినారా పైసలు మీ పని. భయం పట్టుకొని మిమ్మల్ని పీడించి చంపేస్తారు. తిరగద్దండి. ఏ సంఘంలోకి పోయినా ఆ సంఘంలో ఎవరో ఒక పనికి మాలోడు ఉంటాడు. ఏది పరిశుద్ధమైంది లేదు. ఈరోజు అది వింటారు మీరు. దయచేసి గమనించాల్సింది, సంఘాలు మార్చొద్దండి, సంఘాలు మార్చొద్దండి. ఒకవేళ మీ పాస్టర్ సరైనడు కాకపోతే ఆయన కోసం మోకాళ్ళని ప్రార్థన చేయండి. ప్రభు మా దైవజనుని బలపరచమని అడగండి. మీ ప్రార్థన దేవుడు వింటాడు, మీ సేవకుని బలపరుస్తాడు. మీ పట్టణంలో చాలా శ్రేష్టంగా మీ సేవకుని వాడుకుంటారు. ఎంతో మంది విశ్వాసులు చేసే పొరపాటు ఏమిటంటే, సేవకుల మీద, సేవకుల భార్యల మీద చెడుగా చెప్పుకోవడం, వారి పిల్లల మీద చెడుగా చెప్పుకుంటూ ఉంటారు. అదే మందిరానికి వెళ్ళి అక్కడే కూర్చొని ప్రార్థన చేస్తూ దైవజనుల మీద చెడుగా చెప్తూ, ఇదొక రకమైన దెయ్యం. బాగా గమనించాల్సింది. ఈ సంఘం నాకు సరిలేదండి, అక్కడ ఒక పెంతెకోస్తు సంఘం ఉందని వెళ్ళిపోతారు, ఇక్కడ ఒక లూథరన్ సంఘం ఉందని వెళ్ళిపోతారు. నువ్వు ఎక్కడికి పోయినా నీ బతుకు మారేది లేదు. దయచేసి తిరగద్దు. ఉండే స్థలంలోనే ఉండి ఆ దయ్యాన్ని నీ దగ్గరికి రానికుండా చూసుకో. తిరిగే పని పట్టుకున్నావా అయిపోయింది. భూమి మీద అటు ఇటు ఎంతమంది ఈ స్థలంలో తిరుగుతూ ఉన్నారో ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. చాలా మంది ఉన్నారు. మీ మనసు మార్చుకోవాలి. దయచేసి మీ మనసు మార్చుకోవాలి. మళ్ళా మీ గుళ్ళకు వెళ్ళిపోవాలి. అప్పుడు యేసు ప్రభుల వారికి కలిగిన మనసు మీకు కూడా ఉంది అని వాక్యం సెలవిస్తారు. భార్య భర్త పిల్లలు కలిసి దేవుని మందిరానికి వెళ్ళండి. మీ కుటుంబానికి ఆశీర్వాదం ఉంటుంది. సొలొమోను రాజు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తున్నాను. బాలుడు నడవవలసిన త్రోవలలో వాని నడిపించండి, వాడు పెద్దవాడైనప్పటికీ ఆ మార్గం నుండి తొలగిపోడని. తల్లి తండ్రి పిల్లల్ని చిన్నప్పటి నుండి ఆ మార్గంలో నడిపించడానికి నేర్చుకోవాలి. దైవ జనాంగమా, రాత్రి సమయం ఒక మంచి తీర్మానంలోకి రండి. నేను, నా భార్య, నా పిల్లలు కలిసి మేము దేవుని సన్నిధానంలోకి వెళ్తాం. ఇన్ని రోజులు నేను ఒక్కరు వెళ్ళి ఒక్కరు వెళ్లకుండా జీవించా. ఇక మీట ఆ రీతిగా కాదు. కుటుంబంగా మేము వెళతాం, కుటుంబంగా మేము దేవుణ్ణి ఆరాధిస్తాం, కుటుంబంగా బోధ వింటాం, కుటుంబంగా బోధకుని దీవెనలతో మేము తిరిగి వస్తాం. ఎంత ఆశీర్వాదం తల్లి, ఎంత ఆశీర్వాదం. యెహోషువ చెప్పిన మాట మీకు జ్ఞాపకం లేదా? నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదాం. మీరెవరినైనా సేవించుకోండి, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేదం. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేదం. యెహోవాను సేవించేదం. యెహోవాను సేవించేదం. యెహోవాను సేవించేదం. యెహోవాను సేవించేదం. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేదం. యెహోవాను సేవించేదం.
యెహోవాను సేవించేదం, యెహోవాను సేవించేదం, యెహోవాను సేవించేదం. నీవే నాశ్రయం, నీవే నాశ్రయం, నీవే నా స్వంతం, నీవే నా సర్వం, నీవే నాశ్రయం, నీవే నాశ్రయం, నీవే నా స్వంతం, నీవే నా సర్వం. నిన్నే ప్రేమింతును యేసయ్యా, నిన్నే సేవింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే సేవింతును. నేను తాగితివారు యెహోవాను సేవించేదా. యేసయ్యా, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేదా, యెహోవాను సేవించేదా, యెహోవాను సేవించేదా, యెహోవాను సేవించేదా, యెహోవాను సేవించేదా. నీవే నాశ్రయా, నీవే నాశ్రయా, నీవే నా సర్వా, నీవే నా స్వంతం. నిన్నే ప్రేమింతును, నిన్నే సేవింతును. యేసయ్యా, నిన్నే ప్రేమింతును, నిన్నే సేవింతును. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేదా. నేను నా ఇంటి వారు యెహోవాను సేవించేదా, యెహోవాను సేవించేదా, యెహోవాను సేవించేదా. ప్రభా, యెహోవాను సేవించేదా, యెహోవాను సేవించేదా. థ్యాంక్ యూ నాయన. మా ప్రియ తల్లి, నా ప్రియమైన తల్లి, కుటుంబంగా ప్రభు సన్నిధానంలోకి వెళ్ళండి. మీ బిడ్డలతో కూడా ప్రభు సన్నిధానంలోకి వెళ్ళండి. ఆ స్థలంలోకి వెళ్ళటానికి కారణం మనుషుల్ని చూడటానికి కాదు, మనుషుల యొక్క పరిస్థితులు చూడటానికి కాదు, వారు మంచివారా చెడ్డవారా అని తీర్పు తీర్చడానికి కాదు. సమాజ మందిరంలో బోధ ఉంది కాబట్టి ఆ బోధ కొరకు నేను వెళ్ళాలి. సమాజ మందిరంలో దేవుని కూర్చిన సమాచారాలు చెప్పబడతాయి కాబట్టి ఆ స్థలంలోకి నేను వెళ్ళాలి. బోధ ద్వారా ఏదైనా ప్రయోజనమా, ఆ బోధ వింటే నాకేమైనా ప్రయోజనమా అని మీరు అడిగితే నిజంగా ప్రయోజనం తల్లి, నిజంగా ప్రయోజనం. దేవుని వాక్యంలో చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఒక యవనస్తుడు యేసయ్య దగ్గరికి వెళ్ళి మోకాళ్ల మీద నిలబడి, యేసయ్య, నిత్య జీవం పొందటానికి నేనేం చేయాలి
అని అడగలేదు. ఆ యవనస్తుడు యేసు ప్రభుల వారి బోధలు విన్న తరువాత వెళ్ళి, బోధకుడా, నిత్యజీవం పొందటానికి నేనేం చేయాలి అని అడిగాడు. బోధకుడా అని పిలిచాడు. యేసయ్య పేరు యేసు, యేసయ్య పేరు క్రీస్తు, యేసయ్య పేరు ఇమ్మానుయేల్. యేసయ్యని సద్బోధకుడా, నిత్యజీవం పొందటానికి నేనే మంచి కార్యం చేయాలి అని అడిగాడు. యేసయ్య, ఎవరు సద్బోధకుడు? దేవుడు ఒక్కడే అని చెప్పి ఆయన అన్నాడు, నీవు ధర్మశాస్త్రాన్ని పాటించమని. ఆ యవనస్తుడు చెప్పిన మాట, బాల్యము నుండి నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నానని. అయితే ఒక పని చెయ్యి, నీకు ఒక్కటి కొదువుగా ఉన్నది, నీకున్నదంతా మీ పేదలకిచ్చి నన్ను వెంబడించమని చెప్పాడు. ఆ యవనస్తునికి నిత్య జీవానికి వెళ్లాలని ఆశ ఉంది, కానీ యేసయ్య చెప్పిన మాట చేయటానికి ధైర్యం లేదు. ఆయన ఆ కార్యాన్ని చేయలేదు. యవనస్తుడు చిన్నప్పటి నుండి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు. అయితే యేసయ్య మాటలు విన్న తరువాత ఆయన బోధకుడని గ్రహించాడు. ఆయన బోధించింది నిజమైన బోధ అని తెలుసుకున్నాడు. ఆ బోధలో ఏముందని గ్రహించాడంటే నిత్య జీవం ఉంది అని గ్రహించాడు. యవనస్తుడు చిన్నప్పటి నుండి ధర్మశాస్త్రాన్ని పాటించిన దాని ద్వారా నిత్య జీవం లేదని అర్థమైపోయాడు. యేసయ్య బోధించిన బోధలో నిత్య జీవం ఉంది అని అర్థం చేసుకున్నాడు. నా ప్రియ తల్లి, నా ప్రియమైన తండ్రి, కుటుంబంగా మిమ్మల్ని ఎందుకు సమాజ మందిరానికి వెళ్ళమని చెప్తున్నాను తెలుసా? అక్కడ బోధ ఉంది తల్లి, బోధ ఉంది నా ప్రియమైన తల్లి. ఆ బోధ ఒక్కటే మనకు నిత్య జీవానికి వెళ్ళేటటువంటి విషయాలను తెలియచెప్పాడు. ఆ బోధ ఒక్కటే పరలోకానికి మార్గాన్ని మనకు తెలియచెప్పాడు. లోకంలో ఎంతో మంది యుగ పురుషులు, దైవాంశ సంభూతులు, ఎంతో మంది జ్ఞానులు, ఎంతో మంది ప్రభువులు, ఎంతో మంది పరిపాలకులు లోకంలో నిలబడి ప్రజలతో మాట్లాడుతున్నారు. కానీ వారి మాటల ద్వారా పరలోకానికి వెళ్ళేటటువంటి జ్ఞానం మనుషుడు సంపాదించుకోలేదు. నా యేసు క్రీస్తు ప్రభుల వారి మాటల ద్వారానే ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళగలిగేటటువంటి సత్యాన్ని తెలుసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళటానికి తెలుసుకోవాల్సిన సత్యాలు అందులోనే ఉన్నాయి. తల్లి, వెళ్ళండి, దయచేసి మీ భర్తల్ని తీసుకొని వెళ్ళండి. తండ్రులారా, మీ భార్యల్ని తీసుకొని వెళ్ళండి. తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి. సంఘం అది ఇది, సేవకుడు, విశ్వాసులు, సంఘ పెద్దలు బోధ వినటానికి నేను వెళ్ళాలి. రెండవది, ఎందుకు సమాజ మందిరానికి వెళ్ళాలి అనే ప్రశ్న మీరు వేసినట్లయితే, ఒక రోజున సమాజ మందిరపు పెద్ద అయిన ప్రియులారా యాయీరు అనేటటువంటి ఒక వ్యక్తి తన 12 ఏళ్ల ఈడు కలిగిన చిన్నది కుమార్తె చావ సిద్ధంగా ఉంది. యేసయ్య పట్టణంలోనికి వచ్చాడని తెలిసి యేసయ్య దగ్గరికి వెళ్లి, బోధకుడా, నా కుమార్తె చావ సిద్ధంగా ఉంది, దయచేసి మీరు బ్రతికించాలి, రండి అని యాయీరు బ్రతిమలాడాడు. అయితే యేసయ్య పల్లెత్తు మాట మాట్లాడలేదు, ఆయన వైపు చూడను లేదు. వీళ్ళరా, ఈ రీతిగా జరుగుతూ ఉన్నప్పుడు జరిగిన సమాచారం ఏమిటంటే, ఇంటి దగ్గర నుండి యాయీరు ఇంటి వద్ద నుండి ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, యాయీరు, నీ కుమార్తె చనిపోయాలి, బోధకుని శ్రమ పెట్టవద్దు అని అన్నాడు. యాయీరు, నీ కుమార్తె చనిపోయాలి, బోధకుని శ్రమ పెట్టవద్దు. ఇంటి వద్ద నుండి వచ్చిన వాడు బోధకుడు అంటున్నాడు, యాయీరు కూడా బోధకుడు అంటున్నాడు. యేసయ్య, నా కుమార్తె చావు సిద్ధంగా ఉంది, దయచేసి రండి. ఇంటి వద్ద నుండి వచ్చిన వాడు, బోధకుని శ్రమ పెట్టొద్దు యాయీరు, నీ కుమార్తె చనిపోయాలి. ఆ వచ్చిన వాడు అంటున్న మాట ఏమిటంటే, యాయీరు, బోధకుని శ్రమ పెట్టవద్దు. ఆ వచ్చిన వాడు యేసయ్యను చూసినప్పుడు బోధిస్తూ ఉన్నాడు. యేసయ్య బోధిస్తూ ఉన్నాడు. ఆ వచ్చిన వాడు ప్రియులారా యేసయ్యని గమనించినప్పుడు యేసయ్య బోధిస్తూ ఉన్నాడు. యాయీరు బోధ వినలేదు, బాధ చెప్పుకుంటూ ఉన్నాడు. యాయీరు బోధ వినలేదు, బాధ చెప్పుకుంటూ ఉన్నాడు. ప్రియులారా, బోధ వినకుండా బాధ చెప్పుకుంటే అది బోధకుని శ్రమ పెట్టినట్లు అవుతా. నన్ను బాగా గమనించాల్సింది. మీరెందుకు ఆరాధనకు వెళుతున్నారు? నా కుమార్తెకి వివాహం కాలేదు. మీరెందుకు ఆరాధనకు వెళుతున్నారు? మా భర్తకు రోగము. మీరెందుకు ఆరాధనకు వెళుతున్నారు? అప్పుల్లో మేమున్నాము. మీరెందుకు ఆరాధనకు వెళుతున్నారు? ఇల్లు ఒకటి కట్టుకోవాలి. మీరెందుకు ఆరాధనకు వెళుతున్నారు?
మా కొడుకు ప్రమోషన్ రావాలి, మీరెందుకు ఆరాధనకు వెళుతున్నారు? ఏవో బాధలు ఆ స్థలంలో చెప్పుకోవటానికి, ఏవో బాధలు ఆ స్థలంలో చెప్పుకోవటానికి. సమాజ మందిరమునకు వెళ్ళున్నది బాధలు చెప్పుకోవటానికి కాదు, బోధ వినటానికి. యాయీరు బోధ వినకుండా బాధ చెప్పుకుంటూ ఉన్నాడు కాబట్టి యేసు క్రీస్తు ప్రభువా యాయీరు మాటను ఖాతరు చేయలేదు, యాయీరు మాటను పట్టించుకోలేదు. ఓ తల్లి 20 సంవత్సరాల నుండి నా భర్త మారాలి అని ప్రార్థిస్తుంది, భర్త మారలే. ఓ తల్లిదండ్రులు 10 సంవత్సరాల నుండి పిల్లల మార్పు కొరకు ప్రార్థిస్తున్నారు, మారలే. బాధలు కాదు చెప్పుకోనాల్సింది, బోధ వినాలి, బోధ వినాలి, బాధలు కాదు చెప్పుకోవాల్సింది. వింటున్న దైవ జనాంగమా, నీవు బోధ వింటే బోధ నీ బాధలు తీరుస్తుంది, కానీ బోధ వినకుండా బాధలు చెప్పుకుంటే బాధ అధికమైతుంది. చావ సిద్ధంగా ఉన్నది అని చెప్పిన యాయీరు మాట కొద్దిసేపటికి చనిపోయాది అని విన్నా. బాధ పెద్దదైతుంది కానీ బాధ తొలగదు. బోధ బాధను తీర్చగలదు కానీ బోధ వినవలసిన స్థలంలో బాధలు చెప్పుకునే వాళ్ళు అధికమైపోయారు. మన వాళ్ళు పిలిచేది కూడా అలాగే పిలుస్తూ ఉన్నారు. మీకేదైనా రోగం ఉంటే రండి, మేము బాగు చేస్తాము అని. వీళ్ళరా గమనించాల్సింది, యేసు ప్రభు శక్తి ఇస్తే తప్ప ఎవడు కూడా స్వస్థపరచలేడు. వ్యక్తికి కావాల్సింది స్వస్థత కంటే ముందుగా పాప క్షమాపణ. ఇది సెకండరీ, ప్రైమరీ. పాప క్షమాపణ మొదటిది, వానికి సువార్త, దాని తరువాత వానికి స్వస్థత. మొదట మనం స్వస్థతను తీసుకెళ్లి పెట్టాం ప్రజల మధ్యన, అందుకే వానికి సువార్త అర్థం కాలేదు. అందుకే బాధల లిస్టులు ఎక్కువైపోయాయి. బాధపడేటటువంటి వ్యక్తులు సంఘాల్లో ఎక్కువైపోయారు, బాగుపడే వ్యక్తులు తక్కువైపోయారు. బాధలు చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయారు, బాగుపడే వాళ్ళు తక్కువైపోయారు. ఏ సంఘానికైనా వెళ్ళి చూడండి, బాధలు బాధలు బాధలు. ఎవరిని అడిగినా బాధలే. ఏ తల్లి మోకరించినా గంట సేపు ఏడ్చి ఏడ్చి తన బాధలు దేవుడికి చెప్తారు. బాగుపడిన వారు ఎవరైనా సంఘాలలో ఉన్నారా అంటే లేరు. కారణం, బోధ ఆ స్థలంలో పని చేయడం లేదు. బోధ కొరకు వచ్చిన వ్యక్తులు లేరు 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 లేరు. యాయీరు జీవితంలో బాధ పెద్దదై బాధ మరణం వరకు వెళ్ళటానికి గల కారణం బోధను తిరస్కరించినందువలన. బోధిస్తున్న యేసు క్రీస్తు ప్రభుల వారి బోధ వినలేదు. యాయీరు బాధ చెప్పుకుంటున్నాడు. తల్లి, నీ బాధ నా యేసయ్యకు తెలుసు, నీకేం చేయాలనో ఆయనకు తెలుసు. దేవుని వాక్యం సెలవిస్తాది, జగత్తు పునాది వేయబడక మునిపే నీవెవరో తెలుసు, నీవు తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నీ జీవిత గ్రంథంను రాసిన వాడు ఆయనే. నీ గురించి ఆయనకు చెప్పుకోవాల్సిన పని లేదు. నీవెవరివో, ఏమై ఉన్నావో, నీకేం చేయాలో అన్ని ఆయనకు తెలుసు. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తాది, నిన్ను కన్న తల్లి నిన్ను మరచిన నేను నిన్ను మరువను, నేను నిన్ను విడవను, నేను నిన్ను ఎడబాయను. ఇదిగో నా అరచేతిలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. నా యేసు క్రీస్తు ప్రభుల వారు నిన్ను తన అరచేతిలో పెట్టుకున్నాడు. నీవైతే అందులో నుండి పక్కకెళ్ళిపోయి, ప్రభువా నా బాధలు, ప్రభువా నా శ్రమలు, ప్రభువా నా వ్యాధి, ప్రభువా నా ఆర్థిక ఇబ్బంది. దయచేసి చెప్తున్నాను, మొట్టమొదట బోధకు చోటి బాధ పారిపోతుంది, బోధకు చోటి బాధ పారిపోతుంది. దేవుని వాక్యం 107వ కీర్తన 1వ వచనం వాక్యం ఈ రీతిగా సెలవిస్తాడు, నా వాక్కును పంపి దానిని నేను తిరిగి వెనక్కి తీసుకొనను, నా వాక్కును పంపి వారు పడి ఉన్న గుంటలో నుండి పైకి లేవదీతును, నా వాక్కును పంపి వారిని బాగు చేయుదును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థలంలో రాక్షేకర్ ఏమి చేయలేడు, ఇంకో పాస్టర్ గారు ఏమీ చేయలేరు. నా యేసు క్రీస్తు ప్రభుల వారు తన వాక్కును పంపి గుంటలో పడిన వారిని పైకి లేవనెత్తటానికి, తన వాక్కును పంపి వారిని బాగు చేయటానికి నా యేసు క్రీస్తు ప్రభుల వారు దరిదా ఆయన వాక్యాన్ని ప్రజల మధ్యకి పంపుతూ ఉన్నాడు. తల్లి, బోధ వినండి బాగా, దయచేసి వాక్యం బాగా వినండి, వాక్యానికి చోటు ఇవ్వండి, వాక్యం బాగా వినండి. వాక్యం నీ జీవితంలో కార్యం జరిగిస్తారు. బోధ వినకుండా బాధలు చెప్పుకుంటే బాధ మరణం వరకు నేను తీసుకువెడతా. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తాడు.
సమాజ మందిరంలోకి మనం వెళితే బోధ ద్వారా నిత్య జీవానికి వెళ్లే మార్గాన్ని తెలుసుకుంటాం. సమాజ మందిరంలోనికి మనం వెళితే బోధ ద్వారా మన బాధలన్నీ కూడా తీర్చబడటానికి అవకాశాలు ఉన్నాయి. సమాజ మందిరానికి రండి, అక్కడ బోధ ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, వాక్యంలో చెప్పబడిన మాట, సమాజ మందిరంలో యేసు ప్రభుల వారు బోధించుచుండగా కింద రాయబడింది, వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఒకడుండెను అని వాక్యం సెలవిస్తారు. యేసయ్య బోధిస్తూ ఉంటే కింద రాయబడింది, వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుష్యుడు ఒక్కడుండెను అని వాక్యం సెలవిస్తారు. దైవజనాంగమా, యేసు ప్రభులు వారు సమాజ మందిరంలోకి వెళ్ళారు. సమాజ మందిరంలో ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, ప్రార్థనలు జరుగుతాయి, అన్ని కార్యక్రమాలు ఆత్మీయంగా జరుగుతూ ఉన్నాయి. అయినా ఆ సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన ఒక మనుషుడు ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. వెంటనే జరిగింది ఏమిటో తెలుసా? యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ స్థలంలో బోధిస్తున్నప్పుడు ఆ ప్రజలు గమనించింది ఏమిటంటే, ఆయన అధికారముతో బోధిస్తున్నాడు అని ఆ ప్రజలు గమనించారు. ఆయన అధికారముతో బోధిస్తున్నాడు అని వాళ్ళు గమనించారు. యేసు క్రీస్తు ప్రభుల వారి బోధ విన్నప్పుడు సమాజ మందిరంలో ఉన్న ప్రజలు గుర్తిరిగింది ఏమిటంటే, ఆయన అధికారముతో బోధిస్తున్నాడు అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసయ్య బోధలో అధికారం ఉంది, యేసయ్య బోధలో జ్ఞానం ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు బోధిస్తుంటే ఇతనికింత జ్ఞానం ఎక్కడిది? ఇతని సహోదరులు కూడా మనతో ఉన్నారు, ఇతడు వడ్లవాని కుమారుడు కదా అని మాట్లాడారు. యేసు బోధలో అధికారం ఉంది, యేసయ్య బోధలో జ్ఞానం ఉంది. యేసయ్య బోధిస్తూ ఉన్నప్పుడు వారికి ఆశ్చర్యం కలిగినని వాక్యంలో రాయబడింది. యేసయ్య బోధలో ఆశ్చర్యం ఉంది, యేసయ్య బోధలో జ్ఞానం ఉంది, యేసయ్య బోధలో అధికారం ఉంది. అయితే ఈ కాలములో బోధిస్తున్నటువంటి బోధకుల బోధలో అనుమానం ఉంది. ఈ కాలం బోధిస్తున్న బోధకుల బోధల్లో అనుమానం ఉంది. నేను చెప్పింది ఇంకొకటి చెప్పడం లేదు. ఒక ఆయన అంటున్నాడు, ఇది మధ్య ఆకాశం అని భూమిని చూపెడుతూ ఉన్నాడు, ఓరి బాబు. ఇంకొక ఆయన అంటున్నాడు, ఇప్పుడు 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది అని అంటున్నాడు, ఓరి నాయను. ఇంకొక ఆయన అంటున్నాడు, శ్రమల కాలంలో రాబోయే 2 సాక్షుల్లో ఒక ఆయన వచ్చేశాడు, ఇంకొక ఆయన రావాలంటున్నాడు. ఇవన్నీ భూమి మీద ప్రసంగాలు చేస్తూనే ఉన్నారు భక్తులు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంకొక ఆయన అంటున్నాడు, ఆత్మ ఇప్పుడెక్కడిది? ఆత్మ 2000 సంవత్సరాలప్పుడు వచ్చి వెళ్లిపోయారు. యోవేలు ప్రవచించిన ప్రవచన ప్రకారముగా అపోస్తలుల మీద దిగి వెళ్లిపోయాది అని ఒక ఆయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆత్మ లేదని. ఇంకొక ఆయన అంటున్నాడు, ఆత్మ ఉంది, అయితే భాషలు లేవు, భాషలు మాట్లాడేవాడు దెయ్యం అంటున్నాడు. ఓరే బాబు, ఒక్కడు చెప్పింది మరొకడు చెప్పడం లేదు అనగా దానర్థం ప్రస్తుతము బోధకులు బోధిస్తున్న బోధల్లో అనుమానాలు ఎక్కువైపోయాయి. యేసు ప్రభుల వారి బోధలో ఆశ్చర్యం ఉంది, యేసు ప్రభుల వారి బోధలో జ్ఞానం ఉంది, యేసు ప్రభుల వారి బోధలో అధికారం ఉంది. ప్రస్తుతం వ్యక్తులు బోధిస్తున్న బోధలో అనుమానాలు ఎక్కువైపోయాయి. నన్ను బాగా గమనించాల్సింది. ఓ సో కాల్డ్ ఎవాంజలిస్ట్, ఓ పెద్ద ఎవాంజలిస్ట్ మన ఆంధ్రాలో, ఆయన ఒక్క రోజున రేడియోలో మాట్లాడుతూ పరిశుద్ధాత్మ లేదు, ఇప్పుడు చాలా మంది పరిశుద్ధాత్మ పొందాలని చెప్పుకుంటూ ఉన్నారు, అటువంటి బోధలు వినొద్దండి అని. కాకినాడ దగ్గర ఒక చర్చి 2 అయిపోయాయి, 2గా చీలిపోయాయి. ఎక్కడో రేడియో పెట్లో నుండి మాట్లాడిన మాట విని చర్చి 2 భాగాలు అయిపోయాయి. ఆ చర్చి పూర్తిగా పాడైపోయారు, పూర్తిగా నిర్మూలమైపోయారు. ఆ స్థలంలో ఆరాధించే వాళ్ళు లేకుండా వెళ్లిపోయారు. పిల్లరా, గమనించవలసిన విషయం, దేవుని వాక్యంలో ఈ రోజున అనుమానాలు ఎక్కువగా ప్రజలకి చెప్తూ ఉన్నారు. ఆశ్చర్యం లేదు, జ్ఞానం లేదు, అధికారం లేదు, అనుమానాలు ఎక్కువైపోయాయి. ఈ అనుమాన సంబంధమైన బోధ ఎవరిదండి? ఎప్పుడు ప్రారంభమయ్యారు? ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో చదువుకున్నట్లయితే, ఆ మొట్టమొదట ఏదెనులో ఉన్న మనుషులతో సాతానుడు మాట్లాడుతున్న మాట, ఈ తోటలో ఉన్న చెట్ల ఫలములు మీరు తినకూడదని దేవుడు మీకు చెప్పాడా? ఇది నిజమేనా? ఈ తోటలో ఉండే చెట్లు ఫలాలు మీరు తినకూడదని. చెట్టు తినద్దన్నది ఒకటే ప్రభు,
వాడు అన్ని కలగలుపుకొని మాట్లాడుతున్నాడు. ఏ చెట్టు ఫలము మీరు తినకూడదా, ఇది నిజమా అని. వెంటనే అవ్వమ్మ అందుకొని చెప్తుంది, మేము ఆ చెట్టును ముట్టనూకూడదు, ఆ చెట్టు ఫలమును తిననూకూడదు అని ఆ తల్లి చెప్పాది. అనుమానము అక్కడ ప్రారంభమయ్యాది. ఎవరి ద్వారా? సాతానుడి ద్వారా. ఎవరి వద్ద? ఆదాము హవ్వల వద్ద. ఆదాము హవ్వ వద్ద. ఆదాము అనుమాటకు ఎర్రని వాడు, హవ్వ అనుమాటకు జీవము గల ప్రతిదానికి తల్లి. ఒక్క మాటలో చెప్పాలంటే జీవము. ఎవరి ఎరుపుదనము అని అడిగితే యేసు క్రీస్తు ప్రశస్తమైన రక్తముతో కడగబడిన ప్రతి వాడు ఎర్రని వాడే. యేసు క్రీస్తు నా సొంత రక్షకుడు అని మాట్లాడే ప్రతి వాణిలో జీవమున్నది. ఇప్పుడు జీవమున్న ప్రతి వాణిలోనూ క్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి వారి మధ్యన అనుమానాలు ఎక్కువైపోయాయి. అనుమానాలు ఎక్కువైపోయాయి. అందుకే ఇన్ని సంఘాలు, అందుకే ఇంతమంది కాపరులు, అందుకే ఇన్ని రకాల బోధలు, అందుకే ఒకరిని చూస్తే ఒకరికి సరిపడడం లేదు, అందుకే ఒకరితో ఒకరు కలవడం లేదు, అందుకే మేము గొప్ప మేము గొప్ప అని మాట్లాడుకుంటున్నాం, అందుకే మేము పరలోకానికి వెళతాం వారు వెళ్ళరని ఇంకొకళ్ళని చూపెడుతూ ఉన్నారు. అతిశయం పనిచేస్తూ ఉంది. కారణం ఏమిటో తెలుసా? మీకు ఇప్పటికే అర్థమయ్యాది. అలాగ చేసే ప్రతి వారిలో కూడా, ప్రతి వారితో కూడా సాతానుడు ఉన్నాడు. సాతానుడు ఉన్నాడు. నా మాటలు అర్థమైన వారు, నా మాటలు నిజమనే వారు ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటప్పుడు మనం మారాలా వద్దా? అనుమానాస్పదమైనటువంటి బోధ ఎవరు చేసినా మీరు నిలదీసి అడగచ్చు, తప్పేమీ లేదు. బెరయా సంఘస్థుల వలె మీరు కూడా విశ్వాసులే. మీకు వాక్యం తెలుసు. రాజశేఖర్ చెప్పినా నిలబెట్టండి, రేపు నన్ను స్టేజ్ ఎక్కనివ్వద్దండి. దాని ద్వారా మీ పట్టణానికి నష్టం. దాని ద్వారా మీ పట్టణంలో ఎన్నో ఆత్మలు కూలిపోతాయి. దాని ద్వారా ఎన్నో పట్టణంలో ఎన్నో సంఘాలు పాడైపోతాయి. దైవ జనాంగమా, వేదిక మీద నిలబడినంత మాత్రాన నేను గొప్పవాడు, కూర్చున్నంత మాత్రాన మీరు చిన్నవాళ్ళు కాదు. నాకంటే ఎంతో గొప్పవారు, నాకంటే ప్రార్థనా పరులు, నాకంటే వాక్య జ్ఞానం ఎరిగిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ప్రభు నాకు ఇచ్చిన అవకాశం, దయచేసి అనుమానాస్పదమైన బోధ ఎక్కడ విన్నా మీరు ధైర్యంగా నిలబెట్టి దాన్ని అడగడం మంచిది. ఆ రీతిగా నువ్వు చేయడం దేవుని పక్షంగా పనిచేసి సాతానుని ఎదిరిస్తున్నావు అని దాని అర్థం. సాతాను నోరు ముగిస్తున్నావు అని దాని అర్థం. సాతానుని యొక్క పనిని ఆపు చేస్తున్నావని దాని అర్థం. హల్లెలూయా. ఆ రీతిగా నీవు మాట్లాడకుండా చాటుమాటుగా వెళ్ళావంటే సాతానునికి నీవు సహకారం చేస్తున్నావు. సాతానుని నీ పట్టణంలోకి ఆహ్వానిస్తున్నాం. సాతానునికి స్టేజీలు కట్టి మైకులు ఇచ్చి మమ్మల్ని చెడగొట్టమని మీరే ప్రోత్సహిస్తూ ఉన్నారు. దైవ జనాంగమా, రాత్రి సమయమందు యేసు క్రీస్తు ప్రభుల వారి బోధ ఒక వ్యక్తికి ఆశ్చర్యాన్ని కలిగించాలి. యేసు ప్రభుల వారి బోధలో అధికారం ఉంది. పాపం మీద, వ్యాధి మీద, సాతానుడి మీద, మరణం మీద యేసు ప్రభుల వారి బోధకు అధికారం ఉంది. ప్రకృతి మీద అధికారం ఉంది. లాజరా లేచిరా, లాజరు లేచాడు. సముద్రమా నిమ్మలించు, నిమ్మలమైపోయాడు. గాలి సద్దనిగిపోయాడు. అంజూరపు చెట్ట ఇక ఫలించకుండవుగాక. చెట్టు మీద అధికారం, ప్రకృతి మీద అధికారం, మరణం మీద అధికారం, రోగం మీద అధికారం, పాపం మీద అధికారం, సాతానుడి మీద అధికారం నా యేసు క్రీస్తు ప్రభుల వారి బోధకున్నది. హల్లెలూయా. అధికారాలే లేని బోధలు ఈ రోజున ఎక్కువైపోయాయి. పాపం చేసేవాడిని చేయమని ప్రోత్సహించేవారు, తప్పు చేసేవాడిని చేయమని ప్రోత్సహించేవారు. ప్రియులారా, వారిని గూర్చి ఏమాత్రము కూడా పట్టింపు లేకుండా ఉన్నవారు. నా యేసు ప్రభుల వారి బోధలో జ్ఞానం ఉంది. ఏది మంచి, ఏది చెడు, ఏది నీతి అయినది, ఏది అనీతి, ఏది యథార్థం, ఏది యథార్థత కాదు, ఏది సరైన బోధ, ఏది సరికాని బోధ, ఏది నిజమైన సేవకుడు, ఎవరు నిజము కాని సేవకుడని యేసు క్రీస్తు ప్రభుల వారి బోధ ద్వారా వ్యక్తికి జ్ఞానం కలుగుతుంది. వ్యక్తికి జ్ఞానం కలుగుతుంది. ప్రియ తల్లి, నా ప్రియమైన తల్లి, జ్ఞానమే లేదు, ఆశ్చర్యమే లేదు, అధికారమే లేదు. నేటి దినముల బోధ ప్రజలకి అనుమానాన్ని ఎక్కువ కలుగజేస్తూ ఉన్నాయి. అనుమానాలు. దైవ జనాంగమా, యేసు క్రీస్తు ప్రభుల వారు సమాజ మందిరంలో బోధించేటప్పుడు
అధికారముతో ఆయన బోధించాడని. హల్లెలూయా, చూద్దాం. హల్లెలూయా. అధికారముతో ఆయన బోధించాడని వాక్యం సెలవిస్తాను. ఇప్పుడు గమనించండి, వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన ఒక మనుష్యుడుండెను. ఆయన అధికారముతో బోధిస్తున్నప్పుడు, ఆయన బోధ విన్న ప్రజలకు ఆశ్చర్యం కలుగుతున్నప్పుడు, అపవిత్రాత్మ పట్టిన ఒక మనుషుడు లేచి ఏమంటున్నాడు తెలుసా? నజరేయుడగు యేసు, మాతో నీకేమి? మమ్ము నశింపజేయుటకు వచ్చితివా? నీవెవడివో మాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడవు అని బిగ్గరగా కేకలు వేసెను. బిగ్గరగా కేకలు వేసెను. దయచేసి గమనించాల్సింది, ప్రేమైన తల్లి, నా ప్రేమైన తల్లి, వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు ఉండేను. నన్ను బాగా గమనించాలి. యేసయ్య ఎదురుగా అపవిత్రాత్మ నిలబడగలదా అని మిమ్మల్ని అడిగినాను అనుకోండి, వెంటనే కొంతమంది దైవ సేవకులు చెప్తారు, యేసయ్య ఎందుకు సార్, నేను నిలబడితేనే దెయ్యాలు పారిపోతారు. దేవుడు మీకు ఆ కృప ఇచ్చాడు, థ్యాంక్ గాడ్. దేవుడు మీకు ఆ శక్తి ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. ఈ స్థలంలో ఉన్నవారు కేవలం దురాత్మలే కాదు. మీరు ప్రార్థించినప్పుడు క్యాన్సర్లు బాగైపోయారు, మీరు ప్రార్థించినప్పుడు ఎయిడ్స్ రోగులు బాగైపోయారు, మీరు ప్రార్థించినప్పుడు కుటుంబాలు కట్టబడ్డాయి, మీరు ప్రార్థించినప్పుడు గుడ్డివారు చూచారు. దేవుడు మీకు ఇచ్చిన శక్తి, దయచేసి కాపాడుకోండి, దాన్ని దుర్వినియోగం చేయకండి. దాని విషయమై ప్రతిఫలాన్ని ఆశించొద్దండి. నిస్వార్థంగా ప్రజల మధ్యన ఈ కార్యాలు చేయండి. దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు, మీకు ఇచ్చిన కృపను ఇంకా అధికం చేస్తాడు. దయచేసి దాన్ని ఎక్కడ ఎక్స్పోజ్ చేసుకోవద్దండి. ఈ పట్టణంలో జరిగింది ఆ పట్టణంలోకి వెళ్ళి చెప్పుకోవద్దండి. దయచేసి నీవు చేసిన కార్యం యేసయ్యకి, నీవు చేసిన కార్యం ఎవరికి చేశావో వాళ్ళకు తెలిస్తే చాలు. మనం రోడ్లెంబడి తిరిగి గట్టిగా చెప్పుకోవాల్సిన లేదు. యేసయ్య ఆ రీతిగా నిశ్చేశాడు. దైవజనాంగం గమనించాలి, యేసయ్య ఎదుట ఏ అపవిత్రాత్మ, ఏ దురాత్మ, ఏ సాతాను శక్తులు నిలబడటానికి వీలు లేదు. అయితే వాడు లేచి బిగ్గరగా మాట్లాడుతున్నాడు, నీవెవరో నాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడివి, మాతో నీకేమి? హోల్ చర్చ్, ఆ సంఘం అంతటి మధ్యలో నిలబడి వాడు ఒక్కడు మాట్లాడుతున్నాడు, మాతో నీకు ఏమి? మాతో నీకు ఏమి? ఒకే ఒక్కడు యేసు క్రీస్తు ప్రభుల వారిని నిలదీసి అడుగుతున్నాడు, ఈ సమాజ మందిరంలో నీ బోధన మాకు అవసరం లేదు, మీ పాప క్షమాపణ మాకు అవసరం లేదు, మీ మారు మనసు మాకు అవసరం లేదు, మీ రక్షణ మాకు అవసరం లేదు, మీరిచ్చే పరిశుద్ధాత్మ మాకు అవసరం లేదు, మీరిచ్చే స్వస్థతలు మాకు అవసరం లేదు, మాతో నీకు ఏమి? మాతో నీకు ఏమి? ఒకే ఒక్కడు అపవిత్రాత్మ పట్టింది. ఈరోజు యేసయ్య కార్యాలు సంఘాల్లో జరగలేదండి. అపవిత్రాత్మ ఉంది అనడంలో సందేహం. నేను అడిగే ప్రశ్న, దైవజనులారా, మీ సంఘాల్లో యేసయ్య నిజంగా పనిచేస్తూ ఉన్నాడు? యేసయ్య నిజంగా ఉంటే ఆ సంఘంలో ఉండాల్సిన 3 ప్రాముఖ్యమైనవి చెప్తాను. ఒకటి, యేసు ప్రేమించాడు. మీ సంఘాలలో యేసయ్య ప్రేమ ఉంటాడు, ఎవరినైనా ప్రేమిస్తాడు. యేసయ్య ఉంటే క్షమిస్తాడు, ఎంత ఘోరపాపినైనా క్షమించాడు, క్షమాపణ ఉంటాడు. మీ సంఘాలలో యేసయ్య ఉంటే ఆదరిస్తాడు. ఆయన రాళ్లతో పట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ స్త్రీని, పాపం చేసిన స్త్రీని దగ్గరికి పిలిచి, అమ్మా నేనెవరు శిక్షించలేదా? నేను శిక్షించను, ఇక మీదట పాపం చేయ. ఆదరణ, ఆయన ఆదరిస్తాడు. యేసయ్య నిజంగా మన సంఘంలో వ్యభిచారం చేసిన స్త్రీ మానుకుని ఆయన క్షమించిన ప్రతి పాపాన్ని విడిచిపెట్టాడు. ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క వ్యక్తి రోగంతో విడుదల పొందాడు. దైవజనాన్ని నన్ను బాగా గమనించాలి. యేసయ్య మన సంఘంలో ఉంటే, యేసయ్య మన సంఘంలో లేకపోతే దురాత్మ ఉందని. యేసు మాతో నీకేమి? నీకేమి మాతో? నువ్వెవరో మాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేశారు. వింటున్న తల్లి, నా ప్రేమ, ఈరోజు చాలా మంది
యేసు మాతో నీకే అనేవాడు. మమ్మల్ని తాగని, మమ్మల్ని వ్యభిచరించదు, మమ్మల్ని జోదమాడదు, మమ్మల్ని ఆ సంఘాన్ని ఈ సంఘాన్ని గురించి చెడుగా మాట్లాడు, మాతో నీకే అనే దైవజనులు లేకపోతే, అనేటటువంటి వ్యక్తులు లేకపోతే, ఒక దైవజనుని తీసుకుని వచ్చి వేదిక మీద నిలబెడితే ఆయన సిద్ధాంతాన్ని మనకు చెప్పి వెళ్తాడు, ఆయన పద్ధతులు మనకు చెప్తాడు. కానీ యేసయ్యని గురించి పరిపూర్ణంగా మనకు చెప్పేవాళ్ళు నేటి దినాలు కరువైపోయారు. నా ప్రియమైన తండ్రి, నన్ను బాగా గమనించాలి. కొన్ని నిమిషాలు నేను ముగించబోతున్నాను. ముగింపులేక మనం వచ్చాము. ఎంతో మంది రోజున యేసయ్య ఇచ్చే రక్షణ పొందలేదు. మాతో నీకేమి ఎన్నో కుటుంబాలను యేసయ్య ఇచ్చే స్వస్థత, యేసయ్య ఇచ్చే సమాధానం, యేసయ్య ఇచ్చే రక్షణ పొందలేదు. మాతో నీకేమని సవాలు చేసి మాట్లాడుతున్నాను. యేసయ్య ఎదురుగా ఆ రీతిగా మాట్లాడుతున్నాను. కారణం ఏమిటి అని వానిలో అపవిత్రాత్మ ఉందని, ఎన్నో సంఘాలలో యేసయ్య లేదు, అపవిత్రాత్మ. పేతురుతో ప్రభు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుకుంటాను, దాని ఎదుట పాదాలలో ద్వారా నిలువ నేరదని ప్రభు చెప్పాడు. పేతురు, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుకుంటాను. బండ మీద కట్టబడని ప్రతి సంఘానికి పాతాళము ద్వారాలు తెచ్చి, పాతాళంలో ఉన్న దురాత్మల సమూహాలన్నీ కూడా సంఘం మొదట సాతానునితో ఉన్న అనుచరులందరూ కూడా పాతాళంలోకి త్రోయబడ్డారు. ఆ పాతాళం ఇప్పుడు తలుపులు తెరిచి సంఘము యొక్క ముఖద్వారం దగ్గర నిలబడి ఉంది. ఏ సంఘం బండ మీద కట్టబడలేదో, ఏ సంఘం క్రీస్తు అనే బండ మీద కట్టబడలేదో, ఆ సంఘంలోకి పాతాళంలో ఉన్న దురాత్మలన్నీ కూడా వెళ్లి మనుషుల్ని పెట్టుకుంటాయి, దేవుణ్ణి ఎదిరిస్తాయి, యేసయ్యని ఎదిరిస్తాయి, యేసయ్య చేసే కార్యాలను చేయనివ్వకుండా అడ్డుకుంటాయి. నీ కుటుంబంలో స్వస్థత లేకపోవటానికి, నీ సంఘంలో సమాధానం లేకపోవటానికి, నీ సంఘంలో వ్యక్తులు రక్షింపబడకపోవటానికి, నీ సంఘంలో వ్యక్తులు పరిశుద్ధపరచబడకపోవటానికి, నీ సంఘంలో వ్యక్తులు ప్రార్థన చేయకపోవటానికి, నీ సంఘంలో వ్యక్తులు దేవుని వాక్యానికి విధేయత చూపెట్టకపోవటానికి గల కారణం యేసు క్రీస్తు ప్రభుల వారు లేరు. అపవిత్రాత్మలు దూరి క్రీస్తు ప్రభుల వారిని ఖచ్చితంగా మాట్లాడుతున్నాయి. మాతో నీకు ఏమి, మాతో నీకు ఎన్ని బోధలు బోధించిన ప్రజలు సంఘాలలో మారలేదంటే, ఎన్ని బోధలు బోధించిన ప్రజలు సంఘంలో ఉజ్జీవింపబడలేదంటే, ఎన్ని బోధలు బోధించిన సంఘాలలో ప్రజలు మార్పు చెందలేదంటే దానికి కారణం ఆ స్థలంలో క్రీస్తు ప్రభుల వారి పని అరికడుతున్నటువంటి అపవిత్రాత్మ ఉంది అని దాని అర్థం. సంఘాలలో అపవిత్రాత్మ ఉండటానికి గల కారణం ఏమిటి అనే ప్రశ్న మీకు కలిగితే ఆ స్థలంలో రాయబడిన మాట ఏమిటో తెలుసా? వారి సమాజ మందిరములలో అని రాయబడింది. సమాజ మందిరం ఎవరిది? వారిది. సమాజ మందిరం ఎవరిది? వారిది. చెప్పండి, సమాజ మందిరం ఎవరిది? వారిది. జోసెఫ్ గారు, ఈ మందిరం ఎవరిది? నాది. అయ్యా, ఈ మందిరం ఎవరిది? నాది. అయ్యగారిని అడిగితే ఈ మందిరం నాది, ఈ లూథరన్ చర్చి నాది, పెంటెకాస్టల్ చర్చి నాది, మన్నా చర్చి నాది, ఇంకొక భక్త్ సింగ్ గారి చర్చి ఆయంది, ఎల్ఈఎఫ్ చర్చి ఇంకొక ఆయంది. అయ్యో, అందరూ చర్చిలు వాళ్ళ చర్చిలు వాళ్ళకున్నాయి. యేసు క్రీస్తు ప్రభుల వారికి ఏ మందిరము లేదు, 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 లేదు. కాబట్టి అపవిత్రాత్మలు సంఘాలలోనికి వెళ్లి యేసు క్రీస్తు ప్రభుల వారిని పని చేయనివ్వడం లేదు. మాతో నీకేమని సంఘాల మధ్యన నిలబడిన అపవిత్రాత్మ యేసు ప్రభుల వారిని సవాలు చేసి మాట్లాడుతూ ఉంది. దైవ జనాంగం, మన మాటలు మీరు అర్థం చేసుకోవాలి. ఏ సంఘమైన ఈ రోజున క్రీస్తు ప్రభుల వారి యొక్క కార్యాలు సంపూర్ణంగా జరగకపోవటానికి గల కారణం సంఘంలో అపవిత్రాత్మ ప్రవేశించేది గనుక. సంఘంలో అపవిత్రాత్మ ఉండటానికి గల కారణం ఆ సమాజ మందిరం మీది కాబట్టి యేసయ్యది కాదు. దేవుని
దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు. మత్తయి 21:13 చదువుకున్నట్లయితే, నా తండ్రి మందిరము అనేక మంది ప్రజలకు ప్రార్థనా మందిరం అనబడును, దానిని మీరు దొంగల గుహగా చేసేటివారు అని ప్రభుల వారు సెలవిచ్చారు. మందిరము నా తండ్రిది. ఆ మందిరములో అనేక మంది ప్రజలు కూడి ప్రార్థన చేయాలి. మందిరము అనేక మంది ప్రజలకు ప్రార్థనా మందిరం అనబడుతుంది. ఆ మందిరము నా తండ్రిది అని యేసయ్య చెప్పాడు. మందిరము నాది కాదు, మందిరము తండ్రిది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ, సంఘము క్రీస్తు శరీరము, ఆ సంఘము క్రీస్తు శరీరం, ఆ శరీరమునకు శిరస్సు క్రీస్తు ప్రభుల వారని స్పష్టంగా సెలవిచ్చారు. దైవ జనాంగమా, ఏ సంఘం క్రీస్తు శరీరంగా ఉంది? సంఘములో ఉన్న వ్యక్తులు ఎవరు క్రీస్తు శరీరములోని అవయవాలుగా ఉన్నారు? ఈ రాత్రి సమయమందు సంఘములో క్రీస్తు ప్రభుల వారి కార్యాలు జరగలేదు. కుటుంబాలలో క్రీస్తు ప్రభుల వారి కార్యాలు జరగలేదు. వ్యక్తులలో క్రీస్తు ప్రభుల వారి కార్యాలు జరగలేదు. దాని అర్థం ఏమిటంటే, అపవిత్రాత్మ యేసు క్రీస్తు ప్రభుల వారికి ఎదురుగా నిలబడి మాతో నీకేమని సవాలు చేస్తూ ఉంది. నీ కుటుంబంలో అపవిత్రాత్మ, నీ జీవితంలో అపవిత్రాత్మ, నీ సంఘంలో అపవిత్రాత్మ నిలబడి యేసు ప్రభుల వారి కార్యాలు చేయనివ్వకుండా ఎదిరిస్తూ ఉంది. ఈ రాత్రి సమయమందు యేసయ్యతో మరొక మాట ఉంది. ఏముందో తెలుసా? నీవెవడివో నాకు తెలుసు, నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను. యేసు ఎవరో దయ్యానికి తెలుసు, కానీ మనకు తెలియదు. యేసు ఎవరనేది దయ్యానికి బాగా తెలుసు. ఏమంటుందో తెలుసా? నీవు దేవుని పరిశుద్ధుడవు అంటే దేవునికి ఉన్నంత పరిశుద్ధత నీకుందయ్యా. అపవిత్రాత్మ చెప్తూ ఉంది, దేవునికి ఉన్నంత పరిశుద్ధత నీలో ఉంది. ఆ సమాజ మందిరంలో ధర్మశాస్త్రం చదివేవాడికి కానీ, బోధించేవాడికి కానీ, ధూపం వేసేవాడికి, ప్రార్థన చేసేవాడికి యేసు ఎవరో తెలియలేదు. అపవిత్రాత్మకు తెలుసది. నీ దేవునికి ఉన్నంత పరిశుద్ధత నీకుందయ్యా. దేవుని పరిశుద్ధుడని బిగ్గరగా కేకలు వేసెను. అంటే దయ్యం కూడా యేసు పరిశుద్ధుడు, యేసు పరిశుద్ధుడు, నజరేతు వాడైన యేసు పరిశుద్ధుడని బిగ్గరగా కేకలు వేసింది సమాజ మందిరంలో. మనం కూడా వేస్తూ ఉంటాం. మన మందిరాల్లోకి పోతే ఒక్కొక్క టైప్ లో మనము కేకలు వేస్తాం. కొన్ని సంఘాలు లేకపోతే అన్ని భాషలతో మాట్లాడుతూ ఉంటారు. కొన్ని సంఘాల్లోకి వెళితే ఆరాధన అని అందరూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కొన్ని సంఘాల్లోకి వెళితే పాటలు పాడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? అపవిత్రాత్మ ఊరకుండుము, వాణిని విడిచి పొమ్మని ప్రభు గద్దించగా, అపవిత్రాత్మ వాణ్ణి క్రింద పడదోసి విలవిలలాడించి వాణిని వదిలి వెళ్ళెను అని వాక్యం సెలవిస్తుంది. అనగా వాణ్ణి పట్టుకున్నది ఏమిటంటే విలవిలలాడించేది. కొంతమంది సంఘాలను విలవిలలాడిస్తూ ఉంటారు. ఆడు సంఘంలో ఉంటే సంఘం అంతా గజిబిజి. కొంతమంది కుటుంబాలని విలవిలలాడిస్తూ ఉంటారు. వానిలో విలవిలలాడించే దయ్యము, వాడు కూడా దేవుడు పరిశుద్ధుడని కేకలు వేస్తూ ఉంటాడు. ప్రభు కార్యాలు మనలో జరగనివ్వకుండా అపవిత్రాత్మలాగా కేకలు వేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రాత్రి సమయమందు ప్రభు వారితో అంటున్నాడు, ఓరకుండుడి, ప్లీజ్ సైలెన్స్, మాట్లాడు, నువ్వు అరవద్దు, దయచేసి నన్ను పరిశుద్ధుడని చెప్పొద్దు. నీవు అపవిత్రాత్మ వారిని విడిచి బయటికి వెళ్ళి దేవుడు పరిశుద్ధుడని కేకలు వేయక మునుపు యేసయ్య పని నీలో జరిగిందా ఆలోచన చేయి. ఆయన సిలువలో కార్చిన రక్తం నిన్ను కడిగదా? పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చిన ఆయన శ్రేష్టమైన ప్రణాళిక నీ జీవితంలో జరిగదా? తల్లి, నా ప్రేమైన తల్లి, దైవజనులారా, ఈ రాత్రి సమయమందు నా ప్రభు మీ ఎదుట నిలబడ్డాడు. ఆ రోజున సమాజ మందిరంలో నిలబడిన యేసయ్య రాత్రి సమయమందు మీ మధ్య నిలబడ్డాడు. ఇంకా ఆయన ఆ రోజు సిలువకు వెళ్ళలేదు. ఈ రోజున సిలువ వేయబడిన యేసయ్య మన ఎదుట నిలబడ్డాడు. ఆయన శిరస్సును ముందుకి, ఆయన చేతుల్లో మేకు, ఆయన పాదాలకు మేకు, ఆయన వీపంతా కూడా దున్ని నచ్చేదిలాగా చేర్చబడి ఆయన నిలబడ్డాడు. ఎందుకు యేసయ్య అని అడిగితే, నా రక్తంతో నేను కడగాలని, నీ జన్మ నుండి ఆవరించిన పాపాన్ని పరిపూర్ణంగా తిరిగి నేను శుద్ధిగా చేయాలని
నేను పరిశుద్ధురాలిగా చేయాలని నా యేసయ్య ఈ రాత్రి ఆ సమాజ మందిరంలో ప్రజల ఎదుట నిలబడ్డ యేసయ్య ఈ రాత్రి మన ఎదుట నిలబడ్డాడు తండ్రి, మన ఎదుట నిలబడ్డాడు. నా ప్రియమైన యేసయ్య పని నీలో జరగకుండా, నీవు పవిత్రురాలివి పవిత్రుడివి కాకుండా దయ్యం కేకలు వేసినట్టు వేయద్దు. దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కేకలు వేయద్దు. నా యేసయ్య వాళ్ళని ఊరుకున్నది మీరు కేకలే ఇద్దని ప్రభుల వారు అంటున్నాము. ఇంతగా ప్రభు యొక్క ఉద్దేశం మనకు తెలిసిన తర్వాత మన జీవితాన్ని మార్చుకోవాలని ఆలోచన మీకు లేదంటే మీకు లేదా నా ప్రియమైన తండ్రి, సంఘాలలో దేవుని కార్యాలు జరగలేదంటే ఏదో 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 ఆలోచిస్తూ వెళ్ళాం మనం. ఈ రాత్రి స్పష్టంగా మనకు అర్థమయ్యాలి కదా, సంఘాలలో అపవిత్రాత్మ ప్రవేశించి క్రీస్తు ప్రభుల వారిని సంఘంలో ఏమాత్రమో పని చేయనివ్వకుండా మాతో నీకేమని సవాలు చేసిన అపవిత్రాత్మ మన సంఘాల్లో ఉందని అర్థమైన తరువాత దాన్ని బయటికి గెంటేయించుకోవాలని ఆలోచన మనకు లేదా? అలాగైతే మనం చేయాల్సిందేముంది? యేసయ్యని బ్రతిమాలాలి, యేసయ్యని సంఘాల్లోకి పిలవాలి, యేసయ్యని కుటుంబాల్లోకి పిలవాలి, యేసయ్యని వ్యక్తిగత జీవితంలోకి పిలవాలి. నా జీవితంలో కూడా 30 సంవత్సరాలు యేసయ్య లేకుండా బ్రతికాను. మనుషుడు చేయగలిగిన పాపాలన్నీ చేశాను. నన్ను కన్నవారు నా చావును కోరుకున్నారు. నా తోడబుట్టిన వారు కూడా వీడు చనిపోతే బాగుండు అనుకున్నారు. మా తండ్రి నన్ను ఎవరికైనా పరిచయం చేసేటప్పుడు ఈ ఊర్లో నాకు ఎవరైనా విరోధం ఉంటే వీడొక్కడే. మా ఇంట్లో సమాధానం కావాలంటే వీడైనా చావాలి, నేనైనా చావాలి. 30 సంవత్సరాలు భయంకరంగా జీవించాను. నా భార్య కూడా తప్పులు చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నాను. అయితే నా భార్యకు నాకు సరైనటువంటి అవగాహన లేక నా భార్యను కత్తెత్తి చేశాను. దేవుని మహాకృపాన్ని తప్పించుకున్నది దేవుని మహాకృప. మా తల్లి 13 సంవత్సరాల ప్రార్థన చేశాను. ప్రతి మంగళవారం ఉపవాసం కన్నీరుతో ప్రార్థించాను. ప్రభావాన్ని సేవకు సమర్పించుకున్నాను. వాడి ఇంటికి పెట్టుకోని ఏడ్చాను. మా తల్లిని పరిహసించేవాడిని 13 సంవత్సరాలు. మా భార్య ఏడ్చాది, ప్రభావితని మార్చమని. దేవుని మహాకృప. ఇలాంటి కోరికలు మా పట్టణంలో జరుగుతూ ఉన్నాయి. నాకు పాటలంటే ఇష్టం. ఆ కోరికలకి మా భార్య బలవంతంగా నన్ను తీసుకెళ్ళాలి. ఇప్పుడు చివరిన చాటుని నేను కూర్చున్నాను. ప్రజల్లోకి రాలేదు. నన్ను ఎవరైనా చూస్తారని మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు భక్తులు మాట్లాడుతూ ఉంటే ఎందుకు నాకు తెలియని భయం నా హృదయమంతా నిండిపోయింది. నాకు ఆలస్యం చేయండి, యేసయ్య నీకు కనిపెడుతున్నాను. యేసయ్య నీ జీవితంలో పని చేయటానికి సిద్ధంగా రమ్మని ఆ దినములలో భక్తులు మాట్లాడిన మాటలు నాకు నేను బద్దలు చేశాయి. నాకు తెలియదు, కానీ ఆ చాటు మాటుగా ఉన్న నేను పరిగెత్తుకుంటూ జనాల మధ్యలో పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చి పడిపోయాను. నేను పాపిని అని మట్టిలో దొర్లుతూ ఏడ్చాను. అందరూ నన్ను చూస్తున్నారు. నాకు బాగా జ్ఞాపకం ఉంది, కానీ నేను కంట్రోల్లో లేను. నా స్థితి నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. అయితే నేను కంట్రోల్లో నేను ఏడ్చి దొరుకుతున్నాను. ఆ దైవచనుడు ముందుకు వచ్చి నన్ను నిలవబెట్టి తన హృదయాన్ని పెంచుకొని, తమ్ముడు యేసయ్య నన్ను క్షమించాడు, యేసయ్య తన రక్తంతో నిన్ను కడిగాడియా, ఏడవద్దు, ఇంకా తప్పు చేయకుండా జీవించు, ప్రభు నిన్ను కనికరిస్తాడుగా. నీ జీవితంలో నువ్వు చేసిన ప్రతి పాపాన్ని ప్రభు కడిగాడని తన హృదయానికి హత్తుకుని ఏడ్చి ఆయన ప్రార్థన చేశాడు. నా గురించి జనముల మధ్యలో ఉండే మా భార్య పరిచయానికి ఆమె కూడా ఏడ్చి ఇతడు నా భర్త అని చెప్పాలి. ఆ దైవజనుడు అన్నమాట, ఇంకా 4 రోజులు కూడుకున్నాయి బాబు, దయచేసి రమ్మని దేవుడు కనికరం చూపెట్టాడు. ఆ దినమున ప్రభు పిలుపుని లోబడి ఆ దినం నుండి ప్రభు దగ్గరికి పోవడం ప్రారంభించాను. ఎంతో కాలం నన్ను పట్టి పీడిస్తున్న అపవిత్రాత్మ కూడా నన్ను కన్న వారికి, తోడబుట్టిన వారికి వ్యతిరేకంగా జీవించినటువంటి పాపినైనా నన్ను నా యేసయ్య ప్రేమించాడు. ఆ పవిత్ర ఆత్మ నన్ను విడిచి వెళ్ళిపోవడానికి ఆ దినం దేవుడు నాకు సాయం చేశాను. రాత్రి సమయంలో అలాంటి జీవితం ఏమో
నాలాగా కుటుంబంలో తిరస్కరించబడ్డానేమో, నాలాగా సమాజంలో తిరస్కరించబడ్డానేమో, నాలాగా భర్తల ద్వారా తిరస్కరించబడ్డానేమో, భార్యల ద్వారా తిరస్కరించబడ్డానేమో. యేసు ప్రభు కార్యాలు మీ జీవితంలో జరగలేదు. యేసయ్య ఈ రాత్రి కార్యం జీవితంలో సిద్ధంగా ఉన్నాడు. నీవు అవకాశం ఇస్తే యేసయ్య ఈ రాత్రి కార్యం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు అవకాశం ఇస్తే నీవెవరివి, మాతో నీకేమి అని మాట్లాడకు. దయచేసి రండి యేసయ్య, నాలో కార్యం జరిగించమని ప్రభుల వారిని బ్రతిమలాడు. రాత్రి అనేక హృదయాన్ని ప్రభుల వారు సరిచేయటానికి, అనేక కుటుంబాన్ని ప్రభుల వారు సరిచేయటానికి, అనేక సంఘాలను ప్రభుల వారు సరిచేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఒక అవకాశాన్ని ప్రభుకి దయచేసి కళ్ళు మూసుకుందాం. ఆశ్చర్యకరమైనటువంటి తల్లి, కృపగలిగినటువంటి దేవుని రాత్రి సమయం మనతో ఇంతవరకు మాట్లాడాలి. దయచేసి ఇంతవరకు మాట్లాడాలి. ఇక నీ మాటలు వినటానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు తల్లి. నీవు ఆయనకేమని ప్రత్యుత్తరం ఇస్తావో అది వినటానికి ఆ కృపగల దేవుడు సిద్ధంగా. మహిమా ప్రభావాలు కలిగినటువంటి యేసయ్య ఈ రాత్రి సమయం నీతో మాట్లాడాలి. నీవు ప్రభువుతో ఏం మాట్లాడతావు, ఆయనకేమని ప్రత్యుత్తరం ఇస్తావు? దయచేసి నీ సమయం. నేను కాంబరి అనుకోవద్దు, నేను సంఘ పెద్ద అనుకోవద్దు, నేను సంఘంలో ప్రాముఖ్యమైన వ్యక్తిని అనుకోవద్దు, సమాజంలో విలువైన వ్యక్తిని అనుకోవద్దు. దయచేసి ప్రతివాడు నిజమే ప్రభా, ఈ కార్యాలు మా కుటుంబంలో జరగలేదు, ఈ కార్యాలు మా సంఘంలో జరగలేదు. రాత్రి మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. రాత్రి సమయమందు మీ మాటకు నేను విధేయత చూపెడతాను యేసయ్య అనే బిడ్డలు ఎవరైనా ఉంటే రాత్రి సమయమందు నోరు తెరిచి ప్రభువు అన్నాడు. ప్రభు సన్నిధానంలో అందరూ లేచి నిలబడదాం. ఆశ్చర్యకరమైన మా ప్రభు మీ పక్షంగా నిలబడి మీరు చెప్పమన్న విషయాలు చెప్పారు. మీ బిడ్డలు చాలా జాగ్రత్తగా విన్నారు తండ్రి. చాలా మంది నోరు విప్పి మీ పాదాల చెంత మొరపెట్టడానికి, వారి స్థితిని తెలుసుకుని మీ పాదాల చెంత ఆక్రందన చేయటానికి, అయ్యా మీ పాదముల చెంత గోజాడటానికి మీరు అవకాశం ఇచ్చారు. తిరిగి అపవిత్రాత్మ వారి నోర్లు తెరవనివ్వకుండా మూసిన అపవిత్రాత్మని ఈ పాదముల చెంత పశ్చాత్తాపడి వారి లోపాన్ని, పాపాన్ని, వారి అవిధేయతని ఒప్పుకోనివ్వకుండా చేస్తున్న దెయ్యాన్ని యేసు క్రీస్తు అధికారం కలిగిన నామంలో మీ బిడ్డల్ని విడిచి బయటికి ఆజ్ఞాపిస్తున్నా. వారి హృదయాన్ని కఠినపరుస్తున్న దెయ్యాన్ని యేసు క్రీస్తు అధికారం కలిగిన నామంలో బయటికి ఆజ్ఞాపిస్తున్నా. తండ్రి, సమాజంలో నోరు తెరిస్తే ఏమవుతుందో అని కలవరపడుతున్న ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర పనిచేస్తున్న దురాత్మ శక్తులను యేసు నామంలో బయటికి ఆజ్ఞాపిస్తున్నా. వ్యక్తిగతంగాను, కుటుంబంగా, సంఘంగాను ప్రభా ఈరోజు పనిచేస్తున్న ప్రతి విధమైన అపవిత్రాత్మల్ని నజరేయుడైన క్రీస్తు అధికారం కలిగిన నామంలో ఇప్పుడే బయటికి ఆజ్ఞాపిస్తున్నా. మీ బిడ్డల్లో పాప క్షమణ, మీ బిడ్డల్లో మారు మనసు, మీ బిడ్డల్లో రక్షణ, మీ బిడ్డల్లో స్వస్థత, మీ బిడ్డల్లో సంతోషం, మీ బిడ్డల్లో సమాధానం మీరే కలుగు చేయండి మా ప్రభా. సాతానుడు ఈ రాత్రి సమయమందు ఈ స్థలాన్నే కాదు, ఈ ప్రజలే కాదు ప్రభా, ఈ పట్టణాన్ని విడిచి బయటికి ఆజ్ఞాపిస్తున్నాను తండ్రి. మీరే కార్యం చేయండి మా ప్రభా, మీరే మహిమ పొందుకోనండి స్వామి. ప్రతి బిడ్డలో మీరు చేసిన కార్యం కొరకై వందనాలు. మీ నామమే మహిమపరచబడని, మీ నామమే ఘనపరచబడని యేసు క్రీస్తు ప్రశస్త నామాన ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియ దైవజనాంగమా, ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాము. దీని ద్వారా మీరు పొందిన ఆత్మీయ మేలులను మాకు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు, మా ఇతర క్యాసెట్స్ మరియు సిడీల వివరాల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్ ఇమానియేలు పరిచర్యలు, చర్చ్ స్ట్రీట్, బకావాని తోట, చిత్తూరు బస్ స్టాండ్ ప్రక్కన, మదనపల్లె,
517-325. మా ల్యాండ్ ఫోన్ నంబర్ 085712225929. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.